దేవుని వారలారా, ప్రతి వారంలాగే ఒక చక్కటి సందర్భాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందామండి. మనకు అవసరమైనటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 103వ కీర్తన, దావీదు గారు రాసినటువంటి 103వ కీర్తన 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, 103వ కీర్తన 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే ఒక పక్షిరాజుని చూపించి ఒక యవ్వనాన్ని గురించి మనకి దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఇది ఒక్కటే కాదండి, బైబిల్ గ్రంథంలో చాలా మార్లు దేవుడు ఏమని చెప్తూ ఉంటాడంటే, మృగములను గూర్చి విచారించు అవి నీకు బోధిస్తాయి అని చెప్తాడు. మృగములను గూర్చి విచారించు అవి నీకు బోధిస్తాయి అంటే, మృగాలు మనకి బోధించడం ఏంటండి? మరొక చోట అంటాడు, ఆకాశ పక్షులు విచారించు అవి మీకు బోధిస్తాయి అని చెప్తాడు. ఆకాశ పక్షులు పట్టుకుంటే ఒక గుప్పెడు ఉంటదేమో ఆ పక్షి. ఆ పక్షి మనకి ఏం బోధిస్తుంది? 6 అడుగుల మనిషికి ఒక పక్షి బోధించాలా? ఒక మృగం బోధించాలా? నోరు లేని మృగం, నోరు లేని పక్షి మనకు బోధిస్తుంది అంటే అసలు మనం నమ్మాలా? ఒకవేళ బోధించినా మనం తీసుకుంటామా? ఈరోజు ఒక మాట వినాలి అంటే అతడు మన స్థాయిలో ఉన్నవాడైతేనే మనం వింటూ ఉంటాం, అంతే కదండి. ఈరోజు ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఎవరిని పిలుచుకుంటారు? వారి స్థాయి తగ్గ వారిని మాత్రమే పిలుచుకుంటూ ఉంటారు. అలాగే ఒక మృగము బోధిస్తుంది, ఒక పక్షి నీకు బోధిస్తుంది అని దేవుడు చెప్తున్నాడు అంటే, ఒకవేళ అవి చెప్పినా, ఒకవేళ నోరిచ్చి దేవుడు వాటితో చెప్పించినా మనం వింటామా? చాలా చీప్గా చూస్తాం. ఇటు మృగము నాకు బోధించడం ఏంటి? ఎందుకంటే మరొక వచన భాగంలో ఏమని వ్రాయబడి ఉంటదంటే, యోబు గ్రంథంలో మృగములు మనకి బోధిస్తూ ఉంటాయంట. ఇంకా ఏమంటాడంటే, మృగముల కన్నా పక్షుల కన్నా మీకు అధికమైన జ్ఞానాన్ని నేను ఇచ్చానని చెప్తాడు. అంతే కదా, దేవుడు మనకు అధికమైన జ్ఞానం ఇచ్చినప్పుడు మరలా మృగముల చేత బోధింపబడ్డం ఏంటి? మనం అవి చెబితే మనం వినడం ఏంటి? పక్షుల చేత బోధించడం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము అంటున్నాడు. అంటే ఒక యవ్వనాన్ని గురించి చెబుతూ కూడా దేవుడు దేన్ని తీసుకుని వస్తున్నాడంటే ఒక పక్షిని తీసుకుని వస్తున్నాడు. ముఖ్యంగా దేని గురించి దేవుడు చెప్పాలనుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వర్లారా, మొట్టమొదటిగా అసలు పక్షి జాతికి సంబంధించి మనం చూడగలిగితే సుమారు ప్రపంచంలో 80 లక్షల పక్షి జాతులు, 80 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో 10,000 రకాల పక్షి జాతులు ఉన్నాయి. ఎన్ని రకాలండి? 80 లక్షల జీవరాశులు ఉంటే అందులో 10,000 రకాలంటే ఏమున్నాయంట? పక్షి జాతులు ఉన్నాయంట. అంటే చాలా రకాల పక్షులు ఉన్నాయండి. ఒక పక్షిని మనం చూడగలిగితే సుమారు ఒక 50 రంగులు దానిలో ఉంటాయండి. కానీ మనం చాలా పక్షులు మనం చూడట్లేదు. అంటే ఇన్ని రకాల 10,000 రకాల పక్షులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దేవుడు మనకి దేనితో పోలుస్తున్నాడు, దేనిని మనల్ని ఉదాహరణగా తీసుకోమంటున్నాడంటే పక్షిరాజుని అంటున్నాడు. అంటే ఈ 10,000 రకాలలో పక్షిరాజు ఏదై ఉంటది? ఎక్కువగా మనం చెప్పుకునేది మన అందరికీ తెలిసింది. పక్షిరాజు అంటే ఎవరు అంటే గ్రద్ద. ప్రియమైన దేవుని వాళ్ళారా, పక్షులకు రాజు ఎవరండి? గ్రద్ద. ఇన్ని పక్షులు ఉండగా దేవుడు గ్రద్దకే ఆ రాజరికాన్ని ఎందుకు ఇచ్చాడు? పక్షులకే రాజుగా ఎందుకు నిలబెట్టాడు? ఎప్పుడైనా మనం ఆలోచించామండి? మనం అవి ఆలోచించమండి. కోడి పిల్లలు ఉంటే ఎక్కడ ఎత్తుకుపోద్దో అని చూస్తూ ఉంటాం. ఏదైనా మనం ఒక పదార్థాన్ని, మాంసాన్ని తెచ్చుకుంటుంటే ఎక్కడ తన్నుకుపోద్దో అని మనం చూస్తూ ఉంటాం, అంతే కదండి. కానీ ఇన్ని పక్షులు ఉండగా, ఇన్ని రకాల పక్షులు ఉండగా, సుమారు 10,000 రకాల పక్షులు ఉండగా గ్రద్దను మాత్రమే పక్షిరాజుగా దేవుడు ఎందుకు నిలబెట్టాడు? ప్రియమైన దేవుని వర్లారా, దాని గురించి మనం చూడగలిగితే మొట్టమొదటిగా గ్రద్దలో ఉన్నటువంటి దానికి బలమైనటువంటి మరి ఆ అవయవాలు ఏంటి అంటే ముక్కు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత దానికి రెక్కలు. ఈ రెక్కల ద్వారా అది ఎంత పైకైనా ఎగరగలదు.
తర్వాత ఎలాంటి దాన్నైనా పట్టుకునేటువంటి శక్తి దేనికి ఉందంటే దాని యొక్క కాళ్ళ గోళ్ళకి ఉంది ప్రియమైన దేవుని వర్లారా. అంటే దీనికన్నా ముఖ్యంగా ఏంటంటే దాని కనుదృష్టి. దీని గురించి అసలు దేవుడు ఎందుకు పక్షిరాజు యవ్వనం అని చెప్తున్నాడు, పక్షుల్ని చూచి పక్షుల్ని విచారించి మీరు తెలుసుకోండి అని ఎందుకు చెప్తున్నాడు, పక్షులు మీకు బోధిస్తాయి ఆ బోధన మీరు వినండి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? దేవుడు చెప్పాడు కాబట్టి మనం వెళ్ళాలండి. ఎక్కడికి? పక్షి దగ్గరికి. మనకి ఇష్టం లేదు, పక్షి చెప్తే నేనేంటమేంటి అని మనకు మనసులో ఉంటది, కానీ దేవుడు చెప్తున్నాడు పక్షుల దగ్గరికి వెళ్ళి విచారించండి అని. కాబట్టి పక్షి దగ్గరికి వెళ్ళి, గ్రద్ద దగ్గరికి వెళ్ళి మనం ఈ రోజు విచారణ చేద్దాం, దాని యొక్క జీవితం ఎలా ఉందో మనం చూద్దాం. మొట్టమొదటిగా గ్రద్ద గూడుల గురించి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, మనకు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సందర్భమే. దేవుడు ఎప్పుడు కూడా ఎలాంటి వాడు అంటే మనకు కనిపించే దానిని చూపిస్తూ కనిపించని దానిని మనకు నేర్పిస్తాడు. చాలాసార్లు చెప్తానండి మీకు, కనిపించే దానిని చూపించి కనిపించని దానిని మనకి నేర్పిస్తూ ఉంటాడు. కనుక గ్రద్దను గురించి మనకి దేవుడు బోధిస్తూ ఏమి నేర్పిస్తున్నాడు, దాని ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అన్న దాన్ని చాలా జాగ్రత్తగా మనం ఈ రోజు విందాం ప్రియమైన దేవుని వారలారా. చూడగలిగితే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము దాని యొక్క గూడును మనం తెలుసుకునే ముందు యోబు గారు ఏమని చెప్తున్నారో చూద్దాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు చూడగలిగితే, పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటున గూడు కట్టుకొనెను. చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే యోబు గారు తన గ్రంథంలో మరి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూడగలిగితే, ఏంటి బైబిల్ గ్రంథంలో చాలా జ్ఞానమైనటువంటి మాటలు యోబు గారి గ్రంథంలో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజు పెట్రోల్ ఎక్కడి నుండి తీస్తున్నారు ఈ రోజు మనకు తెలుసు, కానీ ఎప్పుడో యోబు గారి గ్రంథంలో మనం వాటిని చదివేస్తూ ఉంటాం. కనుక ఎంతో విలువైనటువంటి మాటలు దేవుడు మనకి గ్రంథంలో రాయించాడు. కాబట్టి మనం చూడగలిగితే ఒక గ్రద్ద గూడుల గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే, పక్షిరాజంట దేవుని ఆజ్ఞకు లోబడంట అది గూడు ఎక్కడ కట్టుకుంటుందంట, ఆకాశ వీధిలో కట్టుకుంటుందంట. ఆకాశ వీధి అంటే ఎంతో పైనన్నమాట. ఎలాంటి ప్రదేశం అంటే కొండలకు పైగానంట, కొండలకు పైగా అది తన యొక్క గూడును కట్టుకుంటా ఉంటదంట ప్రియమైన దేవుని వల్ల. ఎత్తైన చోటున కట్టుకొను, అది రాతి కొండల మీద నివసించును. రాతి కొండల మీద, రాతి కొండలు అంటే చాలా ఎత్తుగా ఉంటాయి, మన ప్రాంతాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి రాతి కొండల మీదంట, ఎత్తైనటువంటి స్థలాల మీదంట సుమారు 120 అడుగుల ఎత్తుకులు అది వెళ్ళంట తన గూడును సిద్ధపరచుకుంటా ఉంటదంట ప్రియమైన దేవుని వర్లారా. అలా తన గూడును కట్టుకునంట, అది తన గూడును కట్టుకుని అది తన యొక్క గుడ్లను అక్కడ పొదుగుతుందంట. మరి ముఖ్యంగా మీకు విషయం చెప్పాలండి, గత దినాల్లో మనం కాకిని గురించి విన్నాం. కాకి గోల లేకపోతే దేవుని లీల అన్న సందర్భాన్ని గురించి మనం విన్నాం. కాకి ఎలా గూడు కట్టుకుంటదంటే నానా చెత్త పట్టుకెళ్ళి గూడు కట్టుకుంటది. ఆ గూడు ద్వారా ఏం నేర్చుకున్నామంటే, మనము కూడా ఈ లోకములో కాకి ఎలా అయితే శిథిలమైపోయేది, ఇది స్థిరమైనది కాదు, ఇది శాశ్వతమైనది కాదు, ఇదిగో గుడ్లు పెట్టేంత వరకే నేను ఈ గూడుని నేను సిద్ధపరచుకుంటున్నానని అది ఎలా అనుకుంటుందో, మన జీవితాలు కూడా మనం ఏమనుకోవాలి అంటే ఇది శాశ్వతమైనటువంటి జీవితము కాదు అనుకోవాలని నేర్చుకున్నాం. మరి ఇక్కడ గ్రద్ద గూడుల గురించి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, గ్రద్ద అంట ముళ్ళతో కడుతుందంట. చుట్టూ దేంతో కడుతుందంటండి? ముళ్ళతో కడుతుందంట. కానీ లోపల మాత్రం చాలా మెత్తని స్థలాన్ని ఏర్పాటు చేస్తుందంట. ఎక్కడ కడుతుంది అంటే సుమారు 120 అడుగుల ఎత్తులో కడుతుందంట. కొండ ప్రాంతం, రాతి పర్వతాల మీద అది నివాసం చేస్తుందంట. ఎత్తైనది, దానికన్నా ఎత్తుగా మరి ఏ పక్షి కూడా తిరగలేదంట. ఇంకా చెప్పమంటారు ప్రియమైన దేవుని వర్లారా, సుమారు 8,000 నుండి 10,000 అడుగులు ఎత్తు వరకునంట అది ఏం చేస్తుందంటే ఎగరగలదంట. ఏమంటే గ్రద్దకు మించి ఏ పక్షి కూడా పైకి ఎగరదండి. అందుకునేలా దేవుడు దాన్ని పక్షులన్నిటికీ రాజుగా పెట్టాడు.
నిజంగా మనం చూడగలిగితే అది గూడు ఎలా కడుతుందంటే చుట్టూ ముళ్ళ కంచెలు అంట, లోపల మాత్రం మెత్తని స్థలాన్ని ఏర్పాటు చేస్తుందంట, అందులో గుడ్లు పెడుతుందంట. ఎందుకు ఇంత కంచె వేస్తుంది? ఈ గూడు చుట్టూ ఎందుకు ముళ్ళ కంచె వేస్తుందంటే గ్రద్ద యొక్క శత్రువు ఎవరో తెలుసా అండి? పాము. తెలుసండి మీకు? గ్రద్ద యొక్క శత్రువు ఎవరంటే పాము. పాము ఎప్పుడు కూడా ఆ కొండ బీట్లలో తిరుగుతూ, మన ప్రాంతాల కన్నా కొండ బీటుల్లోనే ఎక్కువ ఎటువంటి సర్పాలు ఉంటాయంటే చాలా పెద్ద సర్పాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే గ్రద్ద బయటకు వెళ్తుందో అప్పుడు ఆ గుడ్లను మింగడానికి గ్రద్ద ఈ యొక్క మరి పాము ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కలే తిరుగుతుందంట. అందుకనే శత్రువైనటువంటి పాము లోపలికి వచ్చి తన గుడ్లు తినకుండా, తన పిల్లల్ని తినకుండా గ్రద్ద జాగ్రత్త పడడానికి ఏం చేస్తుందంటే చుట్టూ ముళ్ళును వేస్తుందంట. లోపల మరలు ఎలా ఉంటుందంటే మెత్తని స్థలాన్ని ఏర్పాటు చేస్తాను ప్రియమైన దేవుని వర్లారా. అంటే దాని గూడును బట్టి గ్రద్ద మనకి ఏమి నేర్పిస్తుందంటే సాతాను నా గూడులోనికి ప్రవేశించకుండా, లేకపోతే నా శత్రువు గూడులోనికి ప్రవేశించకుండా నేను ఇంత కంచును వేస్తున్నాను అని చెప్తుంది. మరి బైబిల్ గ్రంథంలో మనకి కూడా ఒక మాట వ్రాయబడింది. ఏంటి అంటే అపవాది ఎలాంటి వాడు అంటే, మొదటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఉన్నటువంటి మాట మనందరికీ సుపరిచితమైనటువంటి మాట. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదా అని వెతుకుచూ తిరుగుతున్నాడంట. ఏం చేస్తున్నాడండి? దాని యొక్క శత్రువు ఎవరంటే పాము. గూడు చుట్టూనే తిరుగుతుంది కానీ గూడులోనికి వెళ్ళలేకపోతుంది. మన శత్రువు ఎవరంటే, మనందరి శత్రువు ఎవరంటే సాతానుడు. వాడు ఎలా తిరుగుతున్నాడంట? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడంట తిరుగుతూ ఉన్నాడంట, పరుగులెత్తుచూ ఉన్నాడంట. ఏ క్షణం మనం కాయగలుగుతామండి. మరి దాని గూడు అంత స్థిరముగా సాతానుడు లేకపోతే శత్రువు రాకుండా అంత జాగ్రత్తగా దాని గూడు కట్టుకుంది కదా. ఈరోజు మనము సాతానుడైనటువంటి అపవాది ప్రవేశించకుండా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కానీ మన కుటుంబాలను కానీ మనం కట్టుకుంటున్నామా? ఎందుకంటే తండ్రి చర్చికి వెళ్ళాడు అనుకోండి, తల్లి చర్చికి వెళ్దాం. తల్లిదండ్రులు ఇద్దరు వెళ్తుంది అనుకోండి, పిల్లలు వెళ్ళరు. ఇలాగే సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఎవరో ఒకరిని చెరపట్టేస్తున్నాడు. కనుక ఎవరు కూడా మన యొక్క కుటుంబంలో నుండి సాతాను యొక్క వలలోనికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే బైబిల్ చెప్పింది, మెలకువగలిగిన వారుగా మీరు ఉండాలి. ప్రార్థనల యందు ఎడతెగక, వాక్యమునందు ఎడతెగక మీరు ఉండాలని, మెలకువ కలిగి ఉండాలని బైబిల్ గ్రంథంలో మనకు బోధిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఇక చెప్పమంటారా, దేవుని యొక్క బలం ఎంత గొప్పదో మనకు తెలిసింది. అలాగే శత్రువైనటువంటి పాము యొక్క బలహీనత ఏమిటో, గ్రద్ద యొక్క బలం ఏంటో కూడా మనకు తెలియాలి. గ్రద్ద బలం ఎంత గొప్పది అంటే, గ్రద్ద బలం ఏంటి అంటే ఎంత పైకి ఎగిరితే అంత బలాన్ని పొందుకుంటుంది. అది ఎంత పైకి ఎగిరితే అంత బలాన్ని పొందుకుంటుంది. ఇంకా చెప్పమంటారా, ఎప్పుడైతే శత్రువైనటువంటి పాము వచ్చిందో ఆ పామును 2 కాళ్ళతో పట్టుకున్నంట గద్దంట పైకి తీసుకెళ్ళిపోద్దంట. ఎంత పైకి వెళ్తుంటే అంత పైకి కూడా పామేమో బలహీనురాలైపోద్ది, గ్రద్దేమో బలం పొందుకుంటా ఉంటది ప్రియమైన దేవుని వర్లారా. మరి ఈరోజు మన యొక్క శత్రువైనటువంటి సాతాను యొక్క బలహీనత ఏమిటో మనకు తెలుసు. ఏంటి బలహీనత అంటే మనం దేవునిలో మెలకువ కలిగి ఉండడం, మనం దేవుని మీద ఆధారపడడం, మనం దేవుని కొరకు బ్రతకడం, ఇది సాతాను యొక్క బలహీనత ప్రియమైన దేవుని వారలారా. అందుకనే సాతాన్ని మీ కాళ్ళ కింద చితకతొక్కండి అంటే ఏంటి అంటే, ఇదిగో దేవునిలో మీరు ఎక్కువగా ఉండి సాతాన్ని ఏం చేయాలంట, మనం చితక తొక్కాలంట ప్రియమైన దేవుని వారలారా. మరి శత్రువు యొక్క బలహీనత ఏంటో తెలుసుకుంది గ్రద్ద. ఈ రోజు మన శత్రువు అయినటువంటి సాతాను యొక్క బలహీనత ఏంటో మనకు తెలుసు. ఏమండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా సువార్త కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మనకి ఏదో ఒక అడ్డంకాన్ని కల్పిస్తూ ఉంటాడు. ఎవరు? మన శత్రువు అయినటువంటి సాతానుడు. వాటికి మనము లొంగిపోకూడదు. ఒకరోజు పౌలు గారు ప్రయాణమై సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఆ ఊరు వారందరూ ఏం చేశారంటే అతన్ని కొట్టి అతన్ని
చనిపోయాడని చెప్పంట అతడు ఇంక చనిపోయాడులే అని ఊరి చివరికి ఈడ్చేసి వెళ్ళిపోయారంట. అలాంటి సమయంలో పౌలు గారు నేను వెళ్తే నాకు ఇబ్బంది కలుగుతుందేమో, నా ప్రాణం పోతుందేమో అనుకోలేదండి. లేచాడంట, బట్టలు దులుపుకున్నాడంట, మరలా సువార్తకే బయలుదేరాడంట. అంటే ఇది సాతాను యొక్క తంత్రం అని తెలుసుకున్నాడు. ఇలా కొన్ని విషయాలు మనము కూడా గమనిస్తూ ఉండాలండి. ఏంటి వర్షం పడుతుంది కదా, ఏంటి బయట బాగోలేదు కదా పరిస్థితి, ఎండ కాచేస్తుంది కదా, ఇలాంటప్పుడు నేను వెళ్ళడం అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది మనకి. అది సాతాను యొక్క ఆలోచన. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ఆలోచనలన్నీ కూడా మనం ప్రక్కన పెట్టాలి. ప్రక్కన పెట్టి ముందుకు వెళ్ళినప్పుడే వాడికి ఏం కలుగుతుందంట, వాడికి బలహీనత కలుగుతుందంట, మనకు మరింత ఆధ్యాత్మిక బలము కలుగుతుందంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ యొక్క గ్రద్ద యొక్క గూడు మనకి ఏమి నేర్పిస్తుందంటే, అది కట్టుకున్నటువంటి ఆ గూడు మనకి ఏం నేర్పిస్తుందంటే, మీరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఇట్టి రీతిగానే మీరు మీ ఆధ్యాత్మిక కుటుంబాలని కట్టుకోండి మనకి దాని యొక్క గూడు మనకి చెబుతూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూడగలిగితే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించును. మరణపాశముల నుండి నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు వరద వలె పొర్లవలే నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. అంటే ఇక్కడ మనం చూడగలిగితే దావీదు గారు ఏం రాస్తున్నారు, దావీదు గారు ప్రతి మాటలో కూడా మనం చూడగలిగితే, చరిత్ర గ్రంథాల్లోనికి వెళ్ళి చూడగలిగితే ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆనుకున్నాడండి. యెహోవా నా బలము. అయ్యో దావీదు, నువ్వే గొల్యాతును పడగొట్టినవాడు, నువ్వు వీరుడవు సూర్యుడవు అని అందరూ అంటుంటే దావీదు అంటున్నాడు, నేను కాదు, యుద్ధం ఎవరిది? యెహోవా. జయాన్ని ఎవరు పొందారంటే యెహోవాకే జయం కలుగును. యెహోవాయే నా బలము, నాది కాదు ఈ బలము, నా యొక్క శక్తి కాదు ఇది యెహోవా బలము అని ఎన్నో మార్లు ఆయన చెప్పుకున్నాడు. అంటే ఆయనే మనకి తోడుగా ఉంటే మన శత్రువైనటువంటి సాతాన్ని మనం ఏం చేయగలమండి, దాని యొక్క తల చితుక తొక్కగలదు. ప్రియమైన దేవుని వారలారా, కనుక దావీదు ఎట్టి రీతిగా దేవుని మీద ఆధారపడ్డాడో మనము కూడా దేవుని మీద ఆధారపడవలసినటువంటి వారముగా ఉన్నాం. ఎప్పుడు మనుషుల మీద కాదండి, దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏ విషయంలో అయినప్పటికీ కూడా మనకు విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. కనుక మనము ఒకనాడు గ్రద్ద తన శత్రువైనటువంటి సాతాన్ని తరిమి కొట్టడానికి ఏం చేస్తుందంటే, ఒక బలమైన ఆలోచన కలిగి కంచుని వేసుకుంటుంది, ముళ్ళతో కట్టుకుంటుంది, ఒక ఎత్తైన స్థలములో గూడును కడుతుంది. ఈరోజు అలాంటి ఉన్నతమైనటువంటి స్థలములో మన కుటుంబం ఉండాలంటే, మనం ఉండాలంటే, మనము ఏ త్రోవయందు నడవాలి అంటే ఇరుకు ద్వారమందే మనము నడవాలి. ఆ ఇరుకు ద్వారమందే మనం ఎలా నడవాలంటే ఆధ్యాత్మ జీవితంలో వాక్యములో మనము నడవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలా వాక్యముతో నడిచినప్పుడు ఒకనాడు యేసుక్రీస్తు వారండి బాప్తిసం తీసుకున్నారంతే, తీర్మానం చేసుకున్నారు. ఏమని తీర్మానం చేసుకున్నారంటే, ఇక మీదట నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటానో, లేకపోతే నెలలే బ్రతుకుంటానో, ఆ దినాలన్నీ కూడా నీ కొరకే బ్రతుకుతానని యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసుకున్నారు. మనం కూడా అలాగే కదండి చేస్తాం, బాప్తిసం తీసుకున్నప్పుడు అదే చేసి ఉండాలి ఆయన కూడా. వెంటనే ఎవరు వచ్చేసారంటే, ఎప్పుడైతే తలపెట్టుకున్నాడు వెంటనే ఎవరు వచ్చారంట, ఇదిగో సాతాండు వచ్చాడంట. సాతాండు వచ్చి శోధింపబడ్డానికి 40 దినాలు దేవుడే అప్పగించాడండి. అలా శోధనలో నిజంగా మనమైతే ఏమంటామండి, యేసుక్రీస్తు వారికి ఆకలేస్తుంది, సాతాండు వచ్చి నీకు ఆకలేస్తుంది కదా, నీకు మహిమలు ఉన్నాయి కదా, ఇక ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినన్నది మంచిగా చెప్పింది కదా, మనకైతే మంచి చెప్పినట్టే ఉంది, అంతే కదండి. ఆకలేస్తుంది, ఏదోటి తినాలి, ఏమీ లేదు, నాకేమో మహిమలు ఉన్నాయి, ఇప్పుడు ఈ రాళ్ళు నేను ఏం చేసుకుని రొట్టెలు చేసుకుని తినొచ్చు నా కడుపు నింపుకోవడానికి, ఇది మంచిదే కదా.
కానీ యేసుక్రీస్తు వారు ఒప్పుకోలేదని. అది సాతాను యొక్క ఆలోచనని ఎరిగి ఏమంటున్నాడంటే, సాతానా వెనుకకు పొమ్ము, సాతానా వెనుకకు పొమ్ము, ఇదిగో నీకు ఈ లోకరాజ్యాలను నీకు ఇస్తాను, నాకు సాష్టాంగ పడు అంటే ఆయన ఏమంటున్నారో తెలుసా? ఇదిగో నీకు కాదు సాష్టాంగ పడవలసింది. అంటే ఈ లోకంలో మనకి సాతానుడు ఎన్నో చూపిస్తూ ఉంటాడు. ఈ రోజు ఆదివారం అయితే ఏంట్రే, చర్చికి వెళ్తే ఏమొస్తుంది, పనిలోకి వెళ్ళిపోతే, పొలానికి వెళ్ళిపోతే 1000 రూపాయలు తెచ్చుకుంటావు కదా అని మనకు ఆలోచన కలిగిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆలోచనలో పడిపోతాం. అవును కదా, పోన్లే 1000 రూపాయలు మనం కష్టపడి తెచ్చుకుని అందులో 500 దేవుని కానుక ఇవ్వచ్చులే, మరలా ఇలాంటి ఆలోచనలు మనకు కనిపిస్తూ ఉంటది. కానీ ఆ రోజు యేసుక్రీస్తు వారు, సాతానా వెనుకకు పొమ్ము, నిన్ను కాదు నా తండ్రి అయిన దేవునికి మాత్రమే నేను మొక్కవలెను. నేను ఎవరికి మొక్కాలి? నా తండ్రి అయిన దేవునికి తప్ప నేను ఎవరికి మొక్కను. ఇలా మనం చూడగలిగితే సాతాన్ని దేనితో తరిమి కొట్టాడు అంటే ఆయన వాక్యముతో తరిమి కొట్టాడు, వాక్యంతో తరిమి కొట్టాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన చుట్టూ కూడా తిరుగుతుంది. ఎలా తిరుగుతుందంటే గర్జించు సింహము వలె తిరుగుతుంది. ఎవరిని మింగుదునా, ఎవరిని ఆకర్షించుకుందునా, ఎవరు నా వలలో పడతారా అనంట హబక్కూకు గ్రంథంలో రాయబడింది. అది వల పట్టుకుని తిరుగుతుందంట, గాలాలు పట్టుకుని తిరుగుతుందంట, అది ఉరులు పట్టుకుని ఉరులు ఒగ్గుతూ ఉందంట. వలలో పడని వాడు గాలానికి చిక్కుతాడు, గాలానికి పడినవాడు ఉరులో ఒగ్గుతాడు అని. ఎన్ని ప్రయోగాలు చేస్తుందో చూసారా? అది ఎన్ని ప్రయోగాలు చేస్తుందో. అలా ప్రయోగాలు చేసి ఒక ఆత్మని లాక్కుని వెళ్ళిపోయింది అనుకోండి. ఆదివారం సంఘానికి వెళ్ళకుండా పనికి వెళ్తున్నాడు అంటే ఒక ఆత్మని లాగేసినప్పుడు అంట అది గంతులు వేసంట ఏం చేస్తుందంట, సంతోషపడుతుందంట. ఒక ఆత్మని దేవుని సన్నిధికి వెళ్ళకుండా నేను చేశాను చూసావని గంతులేస్తుందంటే ఎంత ఆనందపడుతుందో చూసారా సాతాను, ఎంత ఆనందపడుతుందో. మనకి ఇచ్చిన ఆలోచనలు ఎలాంటివి, మనకు బాగానే అనిపించేటట్లుగా ఉన్నాయి. కానీ అది తర్వాత మనల్ని ఎప్పుడైతే దేవునికి దూరం చేసిందో అది గంతులు వేస్తుందంట. ఒక ఆత్మను దేవుని సన్నిధిలో కూర్చోకుండా చేసింది. కూర్చుంటేనే కదా వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని వింటేనే కదా తెలుసుకుంటారు ఏ లోటుపాట్లు ఉన్నాయో. వాక్యము ఎలాంటిది అంటే దర్పణం లాంటిదండి. అద్దం ముందుకు వెళ్ళి మన ముఖాన్ని సవరించుకుంటాం కదా, అలాగే వాక్యం ముందుకు వచ్చి కూడా మన అంతరంగ స్వభావం ఎలా ఉంది, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది మనం సవరించుకోవాలన్నమాట. ఇప్పుడు అదే వాక్యం దగ్గరికి ఒక వ్యక్తిని రాకుండా అది చేసింది అనుకోండి, తర్వాత అది ఏం చేస్తుందంటే గంతులు వేస్తుందంట, సంతోషిస్తుందంట. ఒక ఆత్మను నేను ఏం చేశాను, దేవుని సన్నిధిలో నుంచి చెడగొట్టాను నేను అని గంతులు వేస్తూ ఉంటుందని ప్రియమైన దేవుని వల్ల. కనుక దావీదు గారు ఎట్టి రీతిగా దేవుని మీద ఆధారపడి యెహోవాయే నా బలం అనుకుంటున్నాడో, మనము కూడా ప్రతి విషయంలో కూడా మొదటి స్థానాన్ని ఆయనకి ఇస్తూ, మనం ప్రతి విషయంలో ఆయనకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ కూడా మనము యెహోవాయే నా బలం, నేను రిక్తురాల్ని, నేను ఒక రిక్తుణ్ణి, నేను చేయదగినది ఏది లేదు, నేను నడవలేని స్థితిలో ఉండగా దేవుడు నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తున్నాడు. అందుకనే దావీదు గారు అంటారు, ఇదిగో మనం అందరం ఎవరం అంటే మనం గొర్రెలము, కాపరెవరు ఆయన నడిపిస్తుంటే మనం నడుస్తున్నాం కదా ప్రియమైన దేవుని వల్లరా. ఉదయం లేచినప్పటి నుంచి ఆయుష్కాలం ఇస్తున్నది ఆయన, మళ్ళీ పోషిస్తున్నది ఆయన, మనకు అన్ని ఇచ్చినది ఆయన ప్రియమైన దేవుని వల్లరా. అలాంటి ఆయనకి మొదటి స్థానాన్ని ఇవ్వకుండా మనము ఆయన ఇచ్చిన సమయాన్నే మనం దొంగిలిస్తున్నామంటే ప్రియమైన దేవుని వల్లరా, ఏ రోజుకైనా మన లెక్క అడుగుతాడు కదా ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ గ్రద్ద యొక్క గూడు మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, మీ గృహాల చుట్టూ మీరు కూడా ఆధ్యాత్మిక కంచును వేసుకోండి అని. యోబు గారిని మనం ఆలోచిస్తే తన పిల్లలు 10 మంది పిల్లలు, తన పిల్లల్ని చాలా భయభక్తుల్లో పెంచుకున్నాడు యోబు గారు. పెంచుకున్నటువంటి యోబు గారంట ఒకవేళ మనసులో ఆలోచనలో ఏదైనా తప్పిదాన్ని చేస్తున్నారా నా పిల్లలు అనంట, వారి నిమిత్తము దేవుని సన్నిధిలోనంట ప్రాకులాడి ప్రార్థన చేసి తన పిల్లల కోసమంట రేయి మొదటి జామున కన్నీరు కారుస్తుంట ఒక్కొక్కరి కోసమంట దహన బలి అర్పిస్తున్నాడంట. ఒక్కొక్క దహన బలి అర్పించాలంటే గంటకు పైనే పడుతుందండి. నిజంగా 10 మంది పిల్లల కోసం ఎంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు చూడండి. అలా అని చెడిపోయిన పిల్లలైతే కాదు యోబు పిల్లలు. ఎలాంటి వారంట, వాళ్ళు భక్తి కలిగిన వారే, కానీ ఒకవేళ మనస్సులో ఎటువంటి తప్పిదమైనా ఒకవేళ చేశారేమో అని అతడు అంత భయపడుతూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. కనుక మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా మనం వాక్యముతో కట్టుకోవాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఒక క్రియ చేసేటప్పుడు కానివ్వండి, ఇది దేవుని చిత్తానుసారమైనదేనా ఆలోచించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. మరొక మాటను మనం చూడగలిగితే, ఇక
ఆ యొక్క గూడులో గుడ్లను పెట్టి పిల్లల్ని చేస్తుంది కదండి గ్రద్ద, పిల్లల్ని చేస్తుంది కదా. కేవలం 10 వారాలు మాత్రమే ప్రేమతో తినిపిస్తుంది అంటే తిండిని. తర్వాత ఏమవుతుంది? అది అంతగా ప్రేమించదంట. 10 వారాలు మాత్రమే గూడులో ఉన్నటువంటి ఆ గుడ్లను పిల్లల్ని చేసిన తర్వాత అంట 10 వారాలు మాత్రమేనంట వాటికి తినిపిస్తుందంట. తర్వాత ఏం చేస్తుందో తెలుసా అండి? దేనితో ఎంత అయితే ప్రేమతో కట్టిందో గూడుని, ఎంత ప్రేమతో పాము యొక్క దరికి రాకుండా మరి కంచుని వేసిందో, పాముని లోనకి వెళ్లకుండా కాపలా కాసిందో. ఏమంటే ఎత్తు మీద ఉంటదండి. కొన్ని వీడియోలు మీరు చూడగలిగితే చాలా ఎత్తు మీద ఎగురుతా ఉంటదండి. ఈ కొండ బీట్లో ఈ రాతి కొండ మీద గూడు ఎక్కడుందో కూడా మనకు సరిగ్గా కనిపించదు. కానీ అలాంటి రాతి కొండల మధ్యలో ఉన్నటువంటి ఆ గూడు దగ్గరికి పాము వచ్చేసరికి ఎక్కడి నుంచి వస్తుందో వచ్చి ఒక తన్నిదాన్ని వేస్తుంది ఆ పాముని. అంతగా కాకపోతే ఈ పాముని పట్టుకెళ్ళి బాగా పైకి తీసుకెళ్ళిపోతుందంట. అంత ప్రేమతో గూడుని కట్టుకుని తన పిల్లల్ని చాలా జాగ్రత్తగానే చూసుకుని ఆహారం తెచ్చి దాని నోట్లో పెట్టి తినిపించింది కదా. 10 వారాలు అయిన తర్వాత తానే తన గూడినంట కదుపుతా ఉంటదంట. ఏం చేస్తుందండి గ్రద్ద? ఆ గూడినంట అదే కదుపుతా ఉంటదంట. అటు ఇటు కదుపుతా ఉన్నప్పుడంట ఆ పిల్లలన్నీ కూడా అంత ఎత్తు మీద ఉన్నటువంటి కొండ మించంట కింద పడిపోతూ ఉంటాయంట ఒక్కొక్కటిని. ఏంటి ఎంత కఠినంగా తయారైంది గ్రద్ద అనుకుంటా ఉంటాం. కానీ అంత పైనుంచి కింద నేలకు పడే సమయంలో కంట మరలా పైనుంచి వచ్చంట తన రెక్కలు కాస్తుందంట. తోసేయడం ఎందుకు, మరలా రెక్కలు కాయడం ఎందుకు అని మనం అనుకుంటాం. తోసేయడం ఎందుకు, రెక్కలు కాయడం ఎందుకు అని మనం అనుకుంటాం. దేవుడు కూడా ప్రియమైన దేవుని వారలారా అప్పగించింది శత్రువులకి ఎవరికండి? దేవుడు ఎవరిని అప్పచెప్పాడు? ఇశ్రాయేల్ని. ఎవరు అప్పచెప్పారు? దేవుడే అప్పగించేవాడు. ఎప్పుడైతే వీరు దేవుని మాటను అతిక్రమించారో అప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే శత్రురాజుకి అప్పగించేవాడు. మరలా దేవుడే వాళ్ళని ఎలా తీసుకొచ్చేవాడంటే గద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని ఎలా కాచి మరలా గూడుకు తీసుకొస్తుందో దేవుడు కూడా అలాగే ఆ శత్రురాజు చేతుల్లో నుంచి కాపాడి గద్ద రెక్కల మీద పిల్లల్ని తీసుకొచ్చినట్లుగా ఆయన కూడా తీసుకొచ్చానని ఎన్నో మార్లు బైబిల్ గ్రంథంలో రాయిస్తుంటాడు. చెప్పమంటారా? ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా ఎంత ప్రేమగా అయితే అది పెంచుకుందో, ఎంత ప్రేమగా అయితే ఆహారం తినిపించిందో, ఆ ప్రేమ ఈ రోజు ఏమైంది అంటే ప్రేమగానే ఉంది. ఏదో గూడును తోసేసింది, పిల్లల్ని గెంటి వేసింది, ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తిస్తుంది గ్రద్ద అని అనుకోవడానికి లేదు. ఏం చేస్తుందంటే ఒక ప్రాక్టీస్ చేస్తుంది. ఏంటి అంటే ఇదిగో ఇక మీదట ఈ గూడులో ఉండడానికి కుదరదు. పిల్లలంటే ఇష్టపడవంటిని బయటకు రావడానికి. ఎందుకంటే గూడు లోపల ఎలా ఉంది? చాలా మెత్తగా ఉందంట. అందుకుని దాని పిల్లలంట బయటికి రావడానికి ఇష్టపడవంటండి. అయినప్పటికీ కూడా గ్రద్ద ఏం చేస్తుందంటే దాన్ని తొనికీసలాడిస్తా ఉన్నప్పుడు, అది పడిపోతున్నప్పుడు మరలా కిందకు వచ్చి పట్టుకుంటదంట రెక్కలతోనంట. మరలా తీసుకొస్తుందంట, మరలా పెడుతుందంట, మరలా తోసేస్తుందంట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇదిగో పిల్లలు అవి కూడా ఎగరాలన్నటువంటి ఆలోచన. ఎన్నాళ్ళు ఈ గూళ్ళో ఉంటాయి. గూళ్ళో ఉంటే దాని చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? శత్రువు తిరుగుతున్నాడు. ఏం చెయ్యాలి అంటే వాటికి కూడా రెక్కలు ఆడించడం రావాలి. అవి రెక్కలు ఆడించుకుంటూ తిరుగుతూ ఉన్నప్పుడు, గాలిలో వెళ్తూ ఉన్నప్పుడు శత్రువు వాటిని పట్టుకోగలదా? పట్టుకోలేదు. కనుక వాటికి ఎగిరే గుణం నేర్పించాలని, ఆ ఎగిరే లక్షణం వాటికి రావాలని అది ఏం చేస్తుందంటే గూడును కదిపేస్తుంది. ప్రియమైన దేవుని వారలారా అది దాని గూడుని కదిపేసి తన పిల్లల్ని మరి ఎగిరే వాటిగా ప్రాక్టీస్ చేయిస్తూ అది తన యొక్క శత్రువైనటువంటి పాము నుండి వాటిని విడుదల చేస్తుంది. ప్రియమైన దేవుని వారలారా ఈరోజు మన పిల్లల విషయంలో కూడా మనం అట్టి రీతిగా ఉన్నామా? ఈరోజు పిల్లల్ని మనం చూడగలిగితే స్కూల్కి వెళ్ళి ఎలా చెడిపోతున్నారో మనకు తెలుసు. 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని కలిపితే వాడి నోటి వెంట బూతులు ఎందుకు వస్తున్నాయి అంటే వాడికి ఒక అవగాహన అనేది లేదు. ఎందుకు బూతులు నేర్చుకున్నారంట అంటే వాడు ఏమంటాడన్నా పక్కనోడు మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు ఇలా తయారవుతున్నారంటే ప్రియమైన దేవుని వారలారా ఒక గ్రద్ద తన గూడులో ఉండగానే తన పిల్లలకు నేర్పిన విధంగా ఈ రోజు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పకపోవడమే. అదే మాట మనకు రాయిస్తూ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ద్వితీయోపదేశ కాండము మనందరికీ తెలిసినటువంటి వచనమే. ఒకసారి చూడగలిగితే 11వ అధ్యాయము 19వ వచనములో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే
ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 19వ వచనము. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. ఏమంటున్నాడండి వేటిని గురించి? దేవుడు ఏదైతే మనకు నేర్పించాడో, దేవుడు ఏదైతే వ్రాయించి గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడో, ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలనంట పిల్లలు కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు కూడా పిల్లలకి ఏం చేయాలంట? మనం నేర్పించాలంట. నాయనా, సాతానుడు ఎలాంటి వాడు అంటే వాడు గర్జించే సింహం వల్ల తిరిగేవాడు. ఏదో అర్ధరాత్రి 12 గంటలకు శ్మశానంలో ఉంటుంది దెయ్యం అని చెప్తారు అందరూ, కానీ అది కాదు. దెయ్యం అంటే సాతానుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? సమాజంలోనే తిరుగుతూ ఉంటాడు. సమాజంలో ఎలా తిరుగుతాడు? తెల్ల చీర కట్టుకొని తిరుగుతాడు అంటే లేదు ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో అనేక మందిలో ప్రవేశిస్తూ ఉంటాడు, మనలోనే ప్రవేశిస్తూ ఉండవచ్చు ప్రియమైన దేవుని వల్ల. వాడికి ఆకారం అనేదే లేదు. మనం ఏం చేసామంటే ఆ యొక్క దెయ్యానికి లేకపోతే అపవాదికి మనం ఏం చేసామంటే ఒక ఆకారాన్ని మనం సృష్టించాం. ఇదిగో తెల్లని చీర కట్టుకుంటుంది, 12 గంటల శ్మశానంలో ఉంటుంది, ఇలా మనమే ఆకారాన్ని సృష్టించాం. కానీ ఇదిగో సాతాను, అపవాది లేకపోతే ఈ దెయ్యపు లక్షణాలు ఎవరిలో ఉంటాయో తెలుసండి? ఒక ప్రత్యేకంగా ఒక కేటగిరీ ఏముండదు, కానీ ప్రతి మనిషిలోనికి అవి వచ్చేస్తున్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, బాల్యము నుండి కూడా నీ పిల్లలకి, తల్లి ఒడి నుండి కూడా నీ పిల్లలకి, గత దినాల్లో మనం నేర్చుకున్నామండి, తల్లి ఒడిలో ఉండగానంట వినిపించాలంట మాటలు. తల్లి గర్భంలో ఉండగా వినిపించాలంట. తల్లి ఒడిలోనికి వచ్చిన తర్వాత నేర్పించాలంట. ఒడిని విడిచిన తర్వాత వాడు ఎంత నేర్పినా నేర్చుకోడు, కాబట్టి వాడి కోసం ప్రార్థించాలంట. తల్లిదండ్రులు చేయవలసినటువంటి పని అండి. తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏం చేయాలంట? వినిపించాలంట. వింటాడా అంటే వింటాడు. ఈ రోజు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు అడిగినా చెప్తారు, గర్భంలో ఉన్న శిశువు వింటాడు అని చెప్తారు. కానీ బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పింది. మరి ఒడిలోనికి వచ్చిన తర్వాత నుంచి నువ్వేం చేయాలి అంటే నేర్పించాలి. మరి ఒడి వదిలిన తర్వాత బడికి వెళుతున్నాడు అంటే వాడి కోసం నువ్వేం చేయాలి అంటే ప్రార్థించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ 3 ప్రతి తల్లిలోని కూడా ఉండాలి. అలా తల్లిలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక గ్రద్ద తన పిల్లలకి ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తుందో శత్రువు నుండి ఎదుర్కోవడానికి, అలాగే మన పిల్లలు కూడా మన శత్రువైనటువంటి సాతానుకు లొంగకుండగా దేవుని బలిష్టమైన చేతి కింద వాళ్ళు దీన మనసు కలిగి బ్రతకాలి అంటే, శత్రువు యొక్క కబంధ హస్తాల కిందకి వెళ్ళకూడదు అంటే ఈ 3 పనులు కూడా మనము చెయ్యాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఈ రోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ మాటల్లో గ్రద్ద గూడు మనకు నేర్పిస్తున్నటువంటిది మాటను మనం చూడగలిగితే, అది ఎలా అయితే కంచుకోటగా వేసుకుందో గూడు చుట్టూ తన శత్రువైనటువంటి పాము రాకుండా, ఈ రోజు ఆధ్యాత్మిక జీవితంలో మన కుటుంబం చుట్టూ కూడా మనము అట్టి రీతిగానే మనం కట్టుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. మరొక మాటను కూడా మనం చూడగలిగితే, చూడండి ఒక్కసారి యోబు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనాన్ని మరలా చూద్దాము. యోబు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనమును చూడగలిగితే ఏమని వ్రాయబడిందో చూద్దాం ఒక్కసారి. 26వ వచనములో, రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును అని చెప్పి దేనికోసం చెప్తున్నాడు అంటే 25లో ఉంది, దినములను గురించి చెప్తున్నాడు. పరుగు మీద అపోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవని ఆయుష్ కాలాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇంకా మనం చూడగలిగితే, ఎర మీదకు విసురు నదిగు పక్షి రాజు వలె అవి త్వరపడుచున్నవి. మన ఆయుష్ కాలం గతించిపోతుంది, మన ఆయుష్ కాలం ఆవిరి వంటిది, అవి తొందరగా గడిచిపోయే దినాలు అని చెప్పడానికంట దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడండి? ఇక్కడ కూడా పక్షిరాజుని వాడుకుంటున్నాడు. మన ఆయుష్ కాలాన్ని గురించి మనం చూడగలిగితే చాలా మంది భక్తులు చెప్పారు, మన ఆయుష్ కాలం ఎలాంటిదంట? బెత్తడంతంట. మన ఆయుష్ కాలం ఎలాంటిదంట? అసలు లేనట్లే ఉన్నదంట. మన ఆయుష్ కాలం ఎలాంటిదంట? ఆవిరి లాంటిదంట.
మన ఆయుష్ కాలం ఎలాంటిది అంటే కరిగిపోయే సబ్బు లాంటిది, మరి పారుచున్నటువంటి నీళ్ల వంటిది, మళ్ళా వెనకకు రాదు. ఇలా ఎన్నో ఉపమానాలతో కూడినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే మన ఆయుష్ కాలపు దినాలంట ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అంటే ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు ఎర మీదకి పక్షిరాజు ఎలా అయితే దూసుకుని వస్తుందో అంత స్పీడ్గా అయిపోతున్నాయంటండి. ఆలోచించారా మీరు? ఒక ఆయుష్ కాలాన్ని ఎలా తరిగిపోతుందో అన్న దాని గురించి కూడా దేవుడు చెప్పడానికి దేన్ని వాడుకుంటున్నాడంటే పక్షిరాజును వాడుకుంటున్నాడు. ఒక ఎర మీద కంట పక్షిరాజు అంటే ఎలా దూసుకుని వస్తుందో ఎప్పుడైనా మనం చూసామండి. కోడి పిల్లలు అక్కడే ఉంటాయి, తల్లి అక్కడే ఉంటది, మనం కూడా అక్కడే ఉంటాం. కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. ఒక్కసారి ఇలా కిందకు వస్తుంది, ఇలా పట్టుకుని వెళ్ళిపోద్ది. ఎప్పుడు కూడా నిన్ను మిస్ అవ్వదండి కోడిపిల్లని గద్ద. ఇంకా కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటామండి. కొన్ని ఛానల్స్లో, డిస్కవరీ ఛానల్స్లో చూస్తూ ఉంటాం. ఎక్కడ ఉంటుందో తెలియదండి. కానీ ఇదిగో చేపలు ఎగరక ముందే నీటిలో ఉన్న చేపను కూడా చూస్తుంది. టక్కన అలా కిందకు వస్తుంది, కాళ్ళతో పెద్ద చేపను పట్టుకుంటుంది, పైకి ఎగిరిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం చూడగలిగితే దాని యొక్క స్పీడుని గురించి చెప్తూ ఇదిగో ఎర మీదకి పక్షి, దాని ఆహారం మీదకి పక్షి ఎలా దూసుకుని వస్తుందో మన ఆయుష్ కాల దినాలు కూడా అంత స్పీడ్గానే అయిపోతున్నాయంట. మనకేమైనా బాధ అనిపిస్తుందండి అసలు? ఒక రోజు గడిచింది అనుకోండి, ఒక రోజు రాత్రి పడుకునే ముందు మనం ప్రార్థన చేసుకుంటాం చూసారా, అప్పుడు మనకి ఎప్పుడైనా బాధ కలిగిందా? అయ్యో దేవా, నాకు ఇచ్చిన ఆయుష్ కాలం ఒక రోజు గడిచిపోయిందయ్యా అని బాధ కలిగిందండి ఎప్పుడన్నా? కానీ బాధపడవలసిన పరిస్థితి అండి. ప్రతి దినము మనము పడకకు చేరే ముందు ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక రోజు గడిచిపోయింది కాబట్టి మనం బాధపడవలసినటువంటి విషయం అది. అయ్యో దేవా, నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఇది ఒక రోజు గడిచిపోయింది, నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం గడిచిపోయింది దేవా. గడిచిపోయిన దానిని మరలా మనం తిరిగి తేలేము. మన ఆయుష్కాలం ఎలాంటిది అంటే ఆవిరి లాంటిది. మన ఆయుష్కాలం ఎంత స్పీడ్గా అయిపోతుందంటే మనం అనుకుంటాం క్యాలెండర్ని చూసి, అయ్యో అప్పుడే జూలై నెల అయిపోతుంది, ఎంత స్పీడ్గా దినాలు గడిచిపోయినాయి అని జాలి పడతాం క్యాలెండర్ని చూసి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మనల్ని చూసి ఇదిగో ఒక ఆహారం తీసుకోవడానికి పక్షిరాజు ఎలా అయితే ఎంత స్పీడ్గా వస్తుందో మీ ఆయుష్ దినాలు కూడా అంతే స్పీడ్గా తరిగిపోతున్నాయి అని చెప్తున్నాడు. మరి మన ఆయుష్ కాలం తరిగిపోతున్నప్పుడు మనం ఏదైనా స్పందిస్తున్నామా అసలు? మనం ఎక్కడికో ప్రయాణమై వెళ్తున్నామండి, ఏదో ఊరు వెళ్తున్నాం. మనం వెళ్ళడానికి లగేజీ అంతా సర్దుకున్నామండి. మన ఇంటి ముందుకు ఆటో వచ్చి ఆగిందండి. ఆటో వచ్చి ఆగిన తర్వాత కూడా మనం చక్కబెడుతూ ఉన్నాం అనుకోండి, మళ్ళా టైం చూసుకుంటామండి. అయ్యో, నేను ఎక్కవలసినటువంటి ఆటో వచ్చింది కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అనుకుంటాం. అంటే టైం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే నీ ఆయుష్ కాలం కూడా పూర్తయిపోతుంది కాబట్టి నువ్వు సిద్ధపడి ఉన్నావా అని మనల్ని అడిగితే మనకు సమాధానం ఉందండి? సమాధానం ఉందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మనకిచ్చినటువంటి టైం అయిపోతుంది, ఒక పక్కన మనకిచ్చినటువంటి సమయం అయిపోతున్నప్పటికీ కూడా మనం అస్సలు కంగారు పడట్లేదండి. ఇంటి ముందు ఆటో వచ్చి ఆగితే కంగారు పడిపోతాం. అమ్మో ఆటో వచ్చేసింది, అతను తిట్టుకుంటాడేమో, గొడవ చేస్తాడేమో, ఎక్కువ డబ్బులు అడుగుతాడేమో అనుకుంటాం. మరి మనకి ఇచ్చిన సమయం అయిపోతుంది కదా. ఇచ్చిన సమయంలో మనల్ని ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడో దేవుడు తెలిసిన వారమే మనం అందరం. భూమి మీదకి మనం ఎందుకు వచ్చామండి? ఆయన పిల్లలుగా వచ్చాం, ఆయన కోసం ప్రకటించడానికి వచ్చాం. మరి ఏమీ ప్రకటించకుండానే మన జీవితాలు మనం ఏదో జీవించేసి మనం వెళ్ళిపోతున్నామా? వెళ్ళిపోతే ఒకవేళ ధనవంతుల లెక్కలోకి మనం కూడా వెళ్ళిపోతాం. మనము కూడా వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని వారలారా. ఇక్కడ గ్రద్దను మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, 120 అడుగుల ఎత్తులో గూడును కట్టుకుంటది. కానీ అంతకన్నా పైన తిరుగుతూ సుమారు 300 అడుగులు దూరంలో తిరుగుతూనంట ఎక్కడో ఉన్నటువంటి నీటిలో ఉన్న చేపనది ఏం చేస్తుందంటే టక్కున అక్కడ నుండి దూసుకుని వస్తుంది. నిజంగా అది కిందికి దిగేటప్పుడు ఎప్పుడైనా చూసారో లేదో కానీ ప్రియమైన దేవుని వారలారా, చాలా స్పీడ్తో దిగుతూ ఉంటది. 300 అడుగుల ఎత్తులో తిరుగుతున్నటువంటి గ్రద్ద నీటిలో ఉన్నటువంటి చేపను చూడగలుగుతుంది. కోడి పక్కనే ఉన్నటువంటి చిన్న ఈ యొక్క పిల్లల్ని చూడగలుగుతుంది ప్రియమైన దేవుని వారలారా. మరి దాని యొక్క శక్తిని మీరు ఆలోచించండి, దాని యొక్క స్పీడుని మీరు ఆలోచించగలిగితే మనకే ఆశ్చర్యం పడుతూ ఉంటాం ప్రియమైన దేవుని వారలారా. ఇంకా చెప్పమంటారా? గ్రద్దకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? అది సూర్యుడిని చాలా తేటగా చూడగలదండి. మనం చూడగలుగుతామండి,
మనం చూడలేం. కానీ గ్రద్ద ఆ యొక్క సూర్యుడినంట చాలా తేటగా చూస్తుందంట. మరొక విషయం ఏమిటంటే, చరిత్రకారులు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, గ్రద్దంట ఎప్పుడైనా బలహీనంగా ఉంటేనంట సూర్యుడినంట తదేకంగా చూస్తుందంట, బలాన్ని తెచ్చుకుంటుందంట. సూర్యుడి నుండి తదేకంగా చూసంట బలాన్ని తెచ్చుకుంటుందంట. ప్రియమైన దేవుని వారలారా, మరి నీతి సూర్యుడైనటువంటి దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని మన బలహీనతలోను, మన యొక్క అవిశ్వాసములోను, మనకు కలిగిన అపనమ్మికలోను ఒకవేళ మరలా మనం వాక్యాన్ని ధ్యానించుకుని నీతి సూర్యుడైనటువంటి దేవునిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మరలా మనం ఆ బలాన్ని పొందుకోగలం. సూర్యుని చూసి బలం తెచ్చుకుంటుందంట, సూర్యుని ద్వారా బలాన్ని సంపాదించుకుంటుందంట, బలహీనతను పోగొట్టుకుంటుందంట. ఈరోజు నీతి సూర్యుడైనటువంటి దేవుడిని మనం ఆశ్రయించుంటే ఒకవేళ ప్రియమైన దేవుని వారలారా, మనలో ఉన్నటువంటి బలహీనతలు కానివ్వండి, మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలహీనతలు కానివ్వండి, వాటిని కూడా మనం పోగొట్టుకోగలుగుతాం ప్రియమైన దేవుని వారలారా. అదే మాటను మనకి చెబుతూ పక్షిరాజు యవ్వనాన్ని గురించి చెప్పాడు. అలాగే పక్షిరాజు యొక్క ఆహారం విషయంలో అది ఎంత స్పీడ్గా కిందకు దిగుతుందో మనకి నేర్పిస్తూ వస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. నిజంగా మరి దాని ఆహారం కోసం అది ఎక్కడి నుంచి పరిగెడుతుందంటే అండి, 300 అడుగుల ఎత్తులో నుండంట దిగిపోతుందంట, ఆహారం నెతుకుతుందంట. ఎక్కడ ఆహారం దొరుకుతుందని మనం దాన్ని చూడలేదు, కానీ అది ఎక్కడి నుండో ఆహారాన్ని చూస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళ వెతుకులాట ఆడుతుందంట. మరి ఆధ్యాత్మిక జీవితంలో ఆహారం అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఆత్మీయ ఆహారం ఏమిటంటే వాక్యమే ప్రియమైన దేవుని వారలారా. మరి ఆ యొక్క పక్షిరాజు అంటే 300 అడుగుల ఎత్తులో నుండి ఆహారాన్ని ఎత్తుక్కుని దాన్ని సాధించుకుంటుంది కదా. ఈరోజు ఆధ్యాత్మిక ఆహారం కోసం మనం ఏమైనా వెతుకులాట చేస్తున్నామా? మనం ఏదైనా బైబిల్ చదివేటప్పుడు మనకు అర్థం కాకపోతే ఇది అర్థం కాలేదు కదా అని దాని గురించి మనం ఎవరినైనా అడగగలుగుతున్నామా? అది ఏంటో తెలుసుకోవాలన్నటువంటి తపన మనలో ఉంటుందా? ఈ ఆహారం కోసం అంతగా వెతుకులాడుతుంది కదా, దాన్ని సాధిస్తుంది కదా. ఈరోజు వాక్యం అనే ఆహారం కోసం మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నామండి? మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నామా? నిజంగా ప్రియమైన దేవుని వారలారా, ఒక మరి స్త్రీని మనం చూడగలిగితే ఆమె ఎవరు అంటే మగ్దలేని మరియా. ఆమెను మరొక మాటతో కూడా వ్రాయబడి ఉంది, 7 దయ్యములను పోగొట్టుకున్నటువంటి మరియా. ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆమెలో ఉన్నటువంటి దెయ్యాలను తరిమి కొట్టాడో అప్పటి నుంచి కూడానంట ఆమె యేసు ప్రభు వారిని విడిచిపెట్టలేదంట. ఎక్కడ యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడ వాక్కులు చెబుతుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఆధ్యాత్మికంగానంట ఆహారాన్ని తీసుకుని, వాక్యపు ఆహారాన్ని తీసుకుని బలము పొందుకుంటుంది. నిజంగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారు సమాధిలో నుంచి లేచినప్పుడు కూడా కనిపించింది ఆవిడికే. ఎందుకంటే ఆవిడకున్న ఆసక్తి అలాంటిది. ఎప్పుడు కూడా దేవుడు చూస్తాడండి. మనం అనుకుంటాం నన్ను మనుషులు చూస్తే చాలని మనం అనుకుంటాం, కానీ దేవుడు చూస్తాడండి. ఎవరికి కనిపించాడండి? ఆమెకే కనిపించాడండి. ఇక యేసుక్రీస్తు వారిని గురించి సువార్త ప్రకటించినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆమె. యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి తిరిగి లేచారు అని చెప్పడమే సువార్త. ఏమీ లేదండి సువార్త అంటే. వెళ్ళి యేసుక్రీస్తు వారు మన కోసం సిలువలో చనిపోయాడమ్మా, మన కోసం సమాధి చేయబడ్డాడమ్మా, మన కోసమే తిరిగి లేచాడు. ఈ 3 మాటలేనండి సువార్త అంటే. ఇవే చెప్పింది ఎవరు? దెయ్యములు పోగొట్టుకుని ఆమె మంచి వ్యక్తిగా మారినటువంటి మరియా ఈ 3 చెప్పింది ప్రియమైన దేవుని వల్ల. ఎప్పుడైతే మనలో ఆసక్తి ఉందో దేవుడు మనల్ని వెన్నుంటి నడిపిస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళ నడిపిస్తాడండి. ఒక గ్రద్ద ఆహారం కోసం అంత దూరం నుండి వెతుకులాడి దాన్ని సాధిస్తుంది కదా. ఈరోజు ఆధ్యాత్మిక ఆహారం కోసం మనం ఏమైనా వెతుకుతున్నామా? ఎక్కడ నాకు సరైన వాక్యం దొరుకుతుంది, ఎక్కడ నాకు సరైనటువంటి ఆత్మీయ ఆహారం నాకు దొరుకుతుంది అని మనం వెతుకులాడుతున్నాం. మనం ఒకవేళ ఇప్పుడు వెతుకులాడకపోతే దేవుడు ఏమంటున్నాడో తెలుసా అండి? యెహోవా దొరుకు కాలమందే ఆయన్ని ఏం చేయమంటున్నాడండి? వెతకండి. యెహోవా దొరుకు కాలమందే వెతకండి. ఆయన దొరకని కాలం ఒకటి వస్తుంది, అప్పుడు మీరు ఎంత వెతికినా కూడా మీకు. పరమగీతములో ఒక దేవుని గురించి, సంఘాన్ని గురించి దేవుడు ఎలా రాయిస్తాడు అంటే, సంఘమేమో ప్రియురాలు,
మరి యేసుక్రీస్తు వారేమో ఒక ప్రియుడు అని రాయిస్తూ ఉంటాడు. ఇది చాలా మందికి అర్థం అవ్వదండి. గ్రంథం పరమగీతం. యేసుక్రీస్తు ఎవరండి? ప్రియుడు. సంఘం ఎవరు? ప్రియురాలు. అయితే ఈ సంభాషణ మధ్య సాగుతూ ఆ ప్రియురాలు చెప్తున్నటువంటి మాట ఒక చోట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమంటుందంటే, నా ప్రియుడు సంధ్య వేళ నుంచి నా తలుపు తట్టుచున్నాడు, అలా తడుతూ ఆయన పిలుస్తుంటే నాకు చాలా బాగుంది, తీద్దాంలే అనుకుంటుందంట. తీరా తీద్దాము తలుపు తెరుద్దాము అనుకునేసరికంట అప్పటి వరకు తట్టినటువంటి ప్రియుడంట వెళ్ళిపోయాడంట. ప్రియమైన దేవుని వల్ల తట్టినంతసేపు ఈవిడికి ఎలా ఉందంట? వినడానికి బాగుంది, కానీ వెళ్ళి తలుపు తెరవడానికి ఇష్టపడలేదు. ఆయన వెళ్ళిపోయాడు. తలుపు తీసే హృదయం కలిగినప్పుడంట ఆయన వెళ్ళిపోయాడంట. ఇప్పుడు వెనకాల పరిగెడుతూ అంటుంది, అమ్మా నా ప్రియుడిని మీరు చూసారా అంటే వాళ్ళు మేము చూడలేదు అంటున్నారు. ఆయన ఎలా ఉంటాడు అంటే, నా ప్రియుడు ఎలాంటి వాడో తెలుసా? 10,000 మందిలో రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, అతికాంక్షణీయుడు. ఆయన పోలిన వారు మరొక్కరుండరమ్మా. నా ప్రియుడు అంత గొప్పవాడు, నా ప్రియుడు నేను చేతులారా పోగొట్టుకున్నానని బాధపడుతుంది. ఇది ఎంత వాస్తవమో ప్రియమైన దేవుని వారలారా. యెహోవా దొరుకు కాలమందే మనం ఆయన వెతకకపోతే, ఆయన పట్టుకోకపోతే ఒకానొక సమయం వచ్చినప్పుడు ఆయన మనకు దొరకనే దొరకడు ప్రియమైన దేవుని వారలారా. గురి చూసింది ఆ సమయంలో అంత స్పీడ్గా రావాలండి. అంత స్పీడ్గా వస్తేనే ఆ చేప తన ముక్కుకు తగులుకుంటది, లేకపోతే ఆ కోడిపిల్ల తన కాళ్ళకు తగులుకుంటది. ప్రియమైన దేవుని వారలారా, అంత స్పీడ్తో వస్తుంది. ఈరోజు మనం ఆధ్యాత్మిక ఆహారం కొరకు ఎంత దూరం వెళ్ళగలుగుతున్నామండి? వారానికి ఎన్ని రోజులు మనం ఈ బైబిల్ ముందుకు రాగలుగుతున్నాం? మనం చదువుకుంటే అర్థం కాదు ప్రియమైన దేవుని వల్ల. మనం చెప్పేవారి దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నామా? లేకపోతే అర్థం కాని విషయాలు అడుగుతున్నామా? కేవలం మనం నిర్ణయించుకున్న దినాలు 2 ఒకటి ఆదివారము, ఒకటి శుక్రవారము ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎలా ఉంటే మనం దేవునికి నచ్చుతాము, ఎలా మనం ఉంటే ఆయన మనల్ని ఇష్టపడతాడు. దేవునికి ఇష్టలై ఉండకపోతేనంట మనం పరలోకానికి వెళ్ళమంట ప్రియమైన దేవుని వారలారా. మరి ఆయనకి ఇష్టలై ఉండాలంటే ఆయన ఇష్టాలేంటో మనకు తెలియాలి కదా. మరి మనకు తెలియాలంటే ఆ ఇష్టాల గురించి ఎక్కడ రాయబడిందంటే కేవలం బైబిల్ గ్రంథంలోనే రాయబడింది. మరి ఆ ఇష్టాలని మనం బైబిల్ గ్రంథంలో చదవకుండా మనం ఏం చేస్తామంటే మన పెరట్లో కాసిన ఆనవగా పట్టుకెళ్తే దేవుడికి ఇష్టమేమో అనుకుంటా ఉంటామండి చాలాసార్లు. మన ఇంట్లో పెట్టినటువంటి తొలి కోడిగుడ్డు చిన్నది, చాలా చిన్నది, గొడిక్కాయ ఎంత ఉంటుంది. ఈ కోడిగుడ్డు అట్టుకెళ్తే దేవునికి ఇష్టమేమో అనుకుంటాం. అది మనకిష్టం, కానీ మన ఇష్టాలన్నీ దేని మీద రుద్దుతున్నాం? దేవుడి మీద రుద్దేస్తున్నాం మనం. కానీ దేవునికి ఇష్టమైనవి ఏంటో బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయించాడు ప్రియమైన దేవుని వారలారా. ఆ ఇష్టాలేంటో తెలుసుకుని మనం దాన్ని వెంబడించాలి. ఇప్పుడు గ్రద్దను మనం చూడగలిగితే అంత స్పీడ్గా ఆహారం కోసం వచ్చి సాధించి వెళ్తుంది. కానీ ఈరోజు లోకంలోనికి మనం దేవుని పిల్లలుగా వచ్చాం. పుట్టినప్పుడు అందరూ ఎలా పుట్టారంటే అండి, దెయ్యం పిల్లలుగా పుట్టారా? యథార్థవంతులుగా పుట్టారంటే. ఈ గుణం ఎవరిదో తెలుసా? దేవునిలో నుండి వచ్చింది ప్రియమైన దేవుని వారలారా. యథార్థవంతులుగా పుట్టినటువంటి మనము ఈరోజు యథార్థత లేనివారుగా అయిపోతున్నామంటే మధ్యలో మనల్ని ట్రాక్ మళ్లించింది ఎవరు అంటే అపవాది ప్రియమైన దేవుని వారలారా. అపవాది ఒక ఆయనంట తన చంకలోనంట మరి ఒక బుట్టలో కుందేలు పిల్లలను పట్టుకుని వెళ్తున్నాడంట. వేటినండి? కుందేలు పిల్లలనంట పట్టుకుని వెళ్తున్నాడంట. ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రద్దకి కూడా ఎక్కువ వేటాడే విషయంలో కుందేలుని ఎక్కువ వేటాడుతూ ఉంటుంది. కుందేలు పిల్లల్ని పట్టుకుని వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటేనంట ఒక ముగ్గురు ప్లాన్ వేసుకునంట వీడిని ఎలా అయినా బోల్తా కొట్టించి ఆ కుందేలు పిల్లల్ని మనం సొంతం చేసుకోవాలనుకున్నారు. ఒకడు నిలబడి ఏంటయ్యా పంది పిల్లల్ని బుట్టలో వేసుకుని మరీ తీసుకెళ్తున్నావు వీటని అడుగుతున్నాడంట. అడిగితే పంది పిల్లలేంటి, కుందేలు పిల్లలు, కుందేలు కనిపించలేదా అని చూపించాడంట. అయ్యేం కుందే పిల్లలు, పంది పిల్లలు అయ్యి అన్నాడంట. మరలా కొంచెం దూరం వెళ్ళేటప్పుడు మరొక ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అదేంటండి పొద్దున్నే మీరు పంది పిల్లల్ని బుట్టలు వేసుకుని మరీ తీసుకెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని అడుగుతున్నాడంట. ఇదేంటి ఇందాక వాడు అలాగే అన్నాడు. ఈ జోత మళ్ళీ చూసుకున్నాడండి. మళ్ళీ తెల్లగా ఏం కనిపిస్తున్నాడు? కుందేలు పిల్లలు కనిపిస్తున్నాయి. కానీ ఇందాక వాడేమన్నాడు? పంది పిల్లలే అన్నాడు. వీడేమంటున్నాడు? పంది పిల్లలే అంటున్నాడు. లేదయ్యా ఈ కుందేలు పిల్లలు నీకు ఎలా కనిపిస్తున్నాయి అంటే, లేదండి కావాలితే ఎవరినన్నా అడగండి అన్నాడు. మరలా 2 అడుగులు వేసేటప్పుడు మరొక వ్యక్తి కనిపించాడంట. అతను కూడా ఏమంటున్నాడంటే, ఏంటండి ఉదయమే పంది పిల్లల్ని వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతున్నాడంట. ఇంకా ముగ్గురు చెప్పేసరికి అతను ఏమనుకుంటున్నాడంటే, నా కంటికే ఇవి కుందేలు పిల్లల్లా కనిపిస్తున్నాయిలో అంది, ఈ పంది పిల్లలేలో ఉందని వెంటనే విడిచిపెట్టేశాడండి. బుట్టని వెంటనే విడిచిపెట్టేస్తాడు. ఒక ముగ్గురు చెప్తున్నారంటే ఇది నిజమే అయి ఉండాలి.
నా కంటికే ఒకవేళ కుందేలు పిల్లల్లా కనిపిస్తున్నాయేమో అనుకున్నంట విడిచిపెట్టేశాడంట, వెళ్ళిపోయాడంట. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారంగా ముగ్గురు వచ్చి 3 పిల్లలు పట్టుకుని వెళ్ళిపోయారు. సాతానుడు కూడా అలాగే మారుస్తాడండి. సాతానుడు కూడా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆదివారం చర్చికి వెళ్తున్నావా? రాత్రి వెళ్ళొచ్చావు కదా, ఎందుకులే. రాత్రి వెళ్ళొచ్చావు కదా, ఎందుకులే. నేను వెళ్ళొచ్చావు కదా, ఎందుకులే. ఇలా మన హృదయాన్ని తప్పిస్తూ వాడు ఇదిగో అక్కడ ఎలా మోసం జరిగిందో మనల్ని కూడా అలా మోసపరుస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని వారలారా, మోషే గారి జీవితంలోకి రాలేదా? జీవపు డంబాన్ని చూపించలేదా? నేత్రాశను కలిగించలేదా? శరీరాశను కలిగించలేదా? యోసేపు గారి జీవితంలో కనిపించలేదా? యోసేపు గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన జీవితంలో కూడా అపవాది ఏం చేసిందండి? అపవాది శోధన కలిగించింది. ఆకర్షణీయమైనటువంటి ఒక బహుమతి కనిపించేటట్లు చేసింది. కానీ దేనికి లొంగలేదండి, దేనికి లొంగలేదు. ఎందుకు లొంగలేదంటే మోషే గారిని తన తల్లి అయినటువంటి అమ్రాము, తండ్రి అయినటువంటి యొకేబేదు భక్తి జీవితంలో నడిపించారు. కాబట్టి పెద్దవాడైనా అంటే యవ్వనుడని మాత్రం కాదు, పెద్దవాడైనా అంటే కింద పుట్టినోట్లు ఏమని ఉంటుందంటే వృద్ధుడైనా, అంటే వృద్ధుడయ్యేంత వరకు కూడా ఈ నేర్చుకున్నటువంటి జ్ఞానం ఇంకా మనసులోనే ఉంది. ప్రియమైన దేవుని వల్ల యోసేపు గారిని కూడా మనం చూడగలిగితే తన తండ్రి చిన్ననాటి నుంచి భక్తి జీవితంలో నడిపించాడు. కాబట్టే ఎలాంటివి లోకములు ఆకర్షించుకున్న సాతాను యొక్క ఆకర్షణలోనికి వెళ్ళిపోలేదు. ప్రియమైన దేవుని వారలారా, కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆకర్షణలోనికి వెళ్ళిపోతున్నాము. ఇదిగో మనం చేస్తున్నటువంటి భక్తి జీవితంలో చిన్న శ్రమ వచ్చిందనుకోండి, చిన్న శోధన వచ్చిందనుకోండి, అపవాది మన చెవిలోకి వచ్చి అంటది, ఇంత భక్తి చేస్తున్నావు కదా, నీకెందుకు వచ్చింది ఇది? నీకెందుకు వచ్చింది? నువ్వు అలా కాదు, గట్టిగా ప్రార్థన, దేవుడా ఉన్నావా, అసలు ఉన్నావా అని గట్టిగా అడుగు. దేవుడు ఏదోటి చెప్తేనే కానీ నువ్వు విడవకు, లేకపోతే నువ్వు జంప్ అయిపో. ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటుంది. కానీ అలాంటి వాటిని కూడా మనం ఎలా ఉండాలి అంటే వాక్యము చేత ఎదుర్కొనేవారుగా మనము ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళ అలా ఎదుర్కోవాలి అంటే దాని ఎర దగ్గరికి అది ఎంత స్పీడ్గా ఆహారాన్ని వెతుక్కుని వస్తుందో మనము కూడా ఆధ్యాత్మిక ఆహారమైనటువంటి వాక్యము దగ్గరికి అంత ఆసక్తి కలిగిన వారుగా మనము కూడా రావాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, శరీరానికి తిండి ఎంత అవసరమని పెడుతున్నామండి 3 పూటలని, అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మకు కూడా ఆహారం పెట్టాలండి. ఏంటి ఆహారం అంటే వాక్యమే ఆహారం. శరీరానికి మనం శుభ్రం చేస్తూనే ఉంటామండి. శరీరానికి స్నానం చాలా ముఖ్యమైనది అంటాం కదా, హృదయానికి కూడా ఆత్మకు కూడా ధ్యానం అంత ముఖ్యమైనదండి. ఏంటా ధ్యానం అంటే ఇదిగో వాక్య ధ్యానం. ప్రియమైన దేవుని వర్లారా, మనం పైన తొడుగుని కోసమే ఆలోచిస్తున్నాం. లోపల ఒక ఆత్మ ఉంది, అది కృంగిపోతుంది, అది భారముగా కన్నీరు కారుస్తుంది, అది దేవుని సన్నిధిలో ఏడుస్తుందని ఎప్పుడు మనము ఆలోచన చేయం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకనే భక్తులు ఏమంటారో తెలుసా అండి, శరీరాన్ని చూసుకోలేదు. శరీరం కృంగిపోయినప్పటికీ కూడా అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడంట? కృషించిపోలేదంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంతకంతకు అభివృద్ధి చెందుతున్నాడు. అంతకంతకు అభివృద్ధి చెందాలంటే ఒక మొక్కకి ఏం చేయాలంటే నీళ్ళు వేయాలి. మరి మన ఆధ్యాత్మిక జీవితం కూడా అంతకంతకు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలండి? వాక్యం అనే ఆహారాన్ని, వాక్యం అనే నీళ్లను వెయ్యాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకునేనంట అపోస్తల కార్యంలో మనం చూడగలిగితే ఆ 2వ అధ్యాయం చివరి వచనాల్లో ప్రతి దినము కూడానంట వాళ్ళు ఏం చేసేవారంట? కూడుకునేవారంట. ఈరోజు మనం గృహంలో ఎలా కూడుకున్నామో వాళ్ళు కూడా ప్రతి దినము కూడుకునేవారంట. వాక్యములోనంట, ప్రార్థనలోనంట, రొట్టె విరుచుట యందంట, సహవాసం అందంట, ప్రతి దినము కూడుకునేవారంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకో తెలుసా అండి, భక్తిలో నుంచి ఎప్పుడైతే మనం కొంచెం అలసిపోయిన స్థితిలోకి వెళ్తామో, భక్తిలో నుండి కొంచెం తొలగిన స్థితిలోకి వెళ్తామో వెంటనే ఎవరు ప్రవేశిస్తారంటే అపవాది ప్రవేశించేస్తాడు. కనుక వాళ్ళు ఎప్పుడు కూడా ఎడతెగక దేవుని వాక్యంలో ఉన్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం చూడగలిగితే ఇక చివరి మాటలో మనం చూడగలిగితే మనం చదువుకున్నటువంటి మాట కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమని చెప్తున్నాడంటే, పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు. అంటే క్రొత్తగా అంటే ఇంతకు ముందున్నటువంటి యవ్వనము లాంటి యవ్వనాన్ని అంటే మరలాది సంపాదించుకుంటుందంట. ఎవరండి? పక్షిరాజు, గ్రద్ద ఏం చేస్తుందంట? దాని యొక్క జీవితకాలం ఎంత అంటే 70 సంవత్సరాలు. ప్రియులారా, దాని జీవితకాలం ఎంత అండి? 70 సంవత్సరాలు. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఒక పక్షిని అడిగి తెలుసుకోమన్నాడు దేవుడు. ఒక పక్షి దగ్గరికి వెళ్ళి మనం అడిగి తెలుసుకుంటున్నాం. దాని ద్వారా మనకు దేవుడు జ్ఞానాన్ని నేర్పించబోతున్నాడు. దాని యొక్క దినాలు, దాని యొక్క సంవత్సరాలు మనం చూడగలిగితే 70 సంవత్సరాల జీవితకాలం కలిగినదంట. అది ఆ 70 సంవత్సరాల్లో 35 సంవత్సరాలు వచ్చేసరికంట అది బలహీనురాలైపోద్దంటండి.
బలహీనరాలైపోద్ది. మనం అంతే కదండి, 40 సంవత్సరాలు వచ్చేసరికి పళ్ళు ఊడిపోతాయండి, లేకపోతే నుడతలు పడిపోతాయి. 60 వచ్చేసరికి నడుము వంగుతూ ఉంటుంది. మరి 60 దాటి ఉంటే ఏమవుతుందండి, చేతులకు షేక్ వస్తూ ఉంటుంది, అన్ని మార్పులు వస్తూ ఉంటాయండి. అంతే కదండి, అంతే కదా. 32 పళ్ళలో కూడా ఒక్కొక్కటి ఊడిపోతూ ఉంటుంది, తల నెరిసిపోతూ ఉంటుంది. మనకి ప్రసంగి గారు చెప్తారు కదా, ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ ఉంటారు, తిరుగటి రాళ్ళు ధ్వని అంట ఏమైపోద్దంట, తగ్గిపోద్దంట. తిరుగటి రాళ్ళు అంటే ఏంటి, పళ్ళు. తిరుగటి రాళ్ళు ధ్వని తగ్గిపోతుందంట. ఒకసారి చూద్దాం, ఆ మాటను చూసొద్దామండి ఒకసారి. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయంలోకి 12వ అధ్యాయంలోకి మీరు రాగలిగితే అక్కడ 3వ వచనం నుంచి ఇంటి కావలి వారు ఆదినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఇంటి కావలివారు అంటే ఎవరో తెలుసండి, చేతులు. ఇంటి కావలివారు అంటే చేతులు. ఈ దేహమంతా ఇల్లు అని అనుకుంటే కంట్లో ఒకవేళ నలక పడింది అనుకోండి, లేకపోతే కంట్లో పడడానికి ఒక దోమ వస్తుంది అనుకోండి, ఏది కాపాడుద్ది, వెంటనే చెయ్యి కాపాడుద్దండి. ఏదో వస్తుంది మన మీద వాడడానికి, ఏది కాపాడుతుంది, చెయ్యి. అందుకని ఇంటి కావలివారు అంటే ఎవరంటే చేతులు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంటి కావలివారు వణుకుదురు. ఏమొచ్చేస్తుందంటే చేతులకి షేక్ వచ్చేస్తుందండి. టీ గ్లాస్ ఇంతకుముందు చిన్న కప్పుతో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమంటారంటే పెద్ద గ్లాసులే వేసి ఇవ్వమ్మ అంటారు, ఎందుకంటే చెయ్యి వణుకుతుంది కాబట్టి. తర్వాత మాటలో ఏమని రాస్తున్నారు, బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు ఎవరంటే ఈ 6 అడుగుల దేహాన్ని నిలబెట్టేవి ఏంటంటే కాళ్ళు. బలిష్ఠులు అంటే ఏంటి, కాళ్ళు అంటే ఏమైపోతుందంటే వంగిపోతుందంటే నిలబడలేరు. తర్వాత మాటలో చూడగలిగితే విసురువారు కొద్ది మంది అవుదురు, చేత పని చాలించుకొందురు, కిటికీలు గుండా చూచువారు కానలేకయుందురు, తిరుగటి రాళ్ళు ధ్వని తగ్గిపోవును, వీడి తలుపులు మూయబడును. ఏమని చెప్తున్నారండి, తిరుగటి రాళ్ళు ధ్వని తగ్గిపోతుందంట. పళ్ళండి, ఇంతకుముందు శబ్దం వచ్చేయి, తింటుంటే దుమ్ములు కూడా కరకరలు ఆరించేసేవారు, కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు అవి ఏమీ తినరు, ఎందుకంటే శబ్దం తగ్గిపోయింది, వాటి పనితీరు తగ్గిపోయింది, అందులో కొన్ని పళ్ళు రాలిపోయినాయి కాబట్టి. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే, మరి కిటికీలు గుండా చూసేవారు కానలేకపోతున్నారు. కళ్ళు ఏమైపోయి కనిపించట్లేదండి, కనిపించట్లేదు. అందుకని ఏమంటారంటే, దగ్గరికి రా నాయనా, నేను వైనం కట్టలేకపోతున్నాను, దగ్గరికి రా అంటారు, ఎందుకంటే కళ్ళు కనిపించట్లేదు కాబట్టి. తర్వాత మాటలు ఏముందంటే, వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు అంటే ఏంటి, పెదాలు. ప్రియమైన దేవుని వారలారా, పెదాలు. తర్వాత మాటలో మీరు చూడగలిగితే, పిట్ట కూతకు ఒకడు లేచును, అసలు నిద్రే పట్టదు, పిట్ట కూత కూయక ముందే మెలుకుని ఉంటారు ముసలివారిని మనం చూడగలిగితే. అంటే ఏంటి, వాళ్ళకి అసలు నిద్రే పట్టదు. ఇలా మనం చూడగలిగితే అంటే ఒక వయసు వచ్చేసరికి, లేకపోతే ఒక వయసు దాటిన తర్వాత అంట మనుషులు ఎలా ఉంటున్నారు అంటే బలహీనులైపోతున్నారు కదండి. ఇది అందరి జీవితాల్లో జరిగేదే. ఇది ఎంత వాస్తవమో గ్రద్ద జీవితంలో కూడా మనం రాగలిగితే, దాని యొక్క ఆయుష్ కాలం 70 అయితే 35 సంవత్సరాల ఆయుష్ కాలానికి వచ్చేసరికి అంటే అది బలహీనురాలైపోద్దంట. ఎలా బలహీనురాలైపోద్దంటే, ఇప్పుడు మనం చదివినట్లుగానే ఎలా బలహీనురాలైపోద్దంటే, అది ఎంతో పైకి ఎగురుతున్నటువంటి దాని రెక్కలు ఎలా అయిపోతాయంటే, దాని రెక్కలకు ఉన్నటువంటి ఈకలంట చీకిపోయినట్లుగా అయిపోతాయంట. ఎందుకంటే అప్పటికే 35 సంవత్సరాల నుంచి అవి ఎండకి వానకి తడుస్తున్నాయండి. ఇంకో వాస్తవం చెప్పమంటారా, తుఫాను వచ్చినప్పుడు కానీ మబ్బేసినప్పుడు కానీ పక్షులన్నీ వెళ్ళిపోయి గూళ్ళో దాక్కుంటాయండి. కానీ గెద్ద మాత్రం నేను రాజును కదా అనుకుంటుందో ఏంటో తెలియదు, కానీ అది తుఫానుకి ఎదురు వెళ్తూ ఉంటుందండి. చూసారా ఎప్పుడైనా మబ్బులు వేసినప్పుడు చూసారా, ఏ పక్షి కనిపించదు, కానీ మనకి గద్ద మాత్రం పైన ఎక్కడో తిరుగుతా కనిపిస్తూ ఉంటుంది. అయితే 35 సంవత్సరాలు వచ్చరికి దాని యొక్క రెక్కలకు ఉన్నటువంటి ఈకలంట చీకిపోయినట్లుగా అయిపోతే, ఇప్పుడు చీకిపోయిన రెక్కలతో అది పైకి ఎగరలేదండి. ఇంకా చెప్పమంటారా, అది వేటాడి ఉంది కాబట్టి దాని ముట్టు ఏమైపోద్దంటే అరిగిపోతే ఇప్పుడు చేపను పట్టగలదా, పక్కనే పట్టలేదు కాబట్టి ఆహారం తక్కువైపోతుంది. ఇంకా మనం చూడగలిగితే దాని యొక్క గోళ్ళు, కాళ్ళకు ఉన్నటువంటి గోళ్ళు కూడా ఏమైపోయినాయి అంటే పొదులు పోతాయి. ఆ టయానికి 35 సంవత్సరాలు దాటేసరికి ఆ పొదులు పోతాయంట. ఇప్పుడు అది ఏం చేస్తుంది అంటే, 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు గద్ద. ఏంటి అంటే, అలాగే దాని జీవితాన్ని కొన్ని రోజులు గడిపి చచ్చిపోవాలి. మరొక ఆప్షన్ కూడా ఉంది. ఏంటి అంటే పోయినటువంటి యవ్వనాన్ని మరలా తిరిగి తెచ్చుకునే ఆప్షన్.
ఆ యవ్వనాన్ని తెచ్చుకోవాలంటే అది కఠోరమైనటువంటి దీక్ష చెయ్యాలి. ఏం చేయాలంటే ఆ యవ్వనం ఉత్తినే రాదండి. చాలా మంది అంటారు ఈ మందులు వాడితే మీరు యవ్వనస్తులుగా ఉంటారు, ఈ మందును ఈ యొక్క క్రీమును ముఖానికి రాసుకుంటే 60 సంవత్సరాలైనా 20 సంవత్సరాల్లో ఉన్నట్టుంటారు అంటారు. అవన్నీ బోటకం. కానీ ఇక్కడ దీనికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే మరొక ఆప్షన్, ఒకటి అలా ఉండి చచ్చిపోతావా, రెండవది ఏంటంటే ఒక కఠోరమైనటువంటి దీక్ష నువ్వు చెయ్యగలిగితే నువ్వు మరలా యవ్వనాన్ని మరలా సంతరించుకుంటావని. అయితే ఆ దీక్ష ఏంటంటే ప్రియమైన దేవుని వారలారా 150 రోజులండి. 150 రోజులు. ఎన్ని నెలలండి? 150 రోజులంటే ఎన్ని నెలలండి? 5 నెలలు కూడా అది ఏం చేస్తుంది అంటే ఆహారం సరిగా లేకుండా అది బలహీనురాలు అయిపోయింది కదండి. అది పైకి వెళ్ళిపోయింది కదా. అది పైకి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఎవరికి కనిపించకుండా, ఎందుకంటే బలహీనురాలు అయిపోయింది అనుకోండి, అప్పుడు శత్రువుకి ఏం కలుగుతుంది? బలం కలుగుతుంది. ఇప్పుడు పాముకి ఏం కలుగుతుంది? గ్రద్ద మీద బలం కలుగుతుంది. కాబట్టి గ్రద్దను తినే అవకాశం ఉంది. కాబట్టి ఇదంట ఒక చోటుకి వెళ్ళిపోయి ఆ బీటల్లోకి వెళ్ళిపోయి ఆ రాతి బీటల్లోకి వెళ్ళిపోయి ఒక చోటు చూసుకునంట, ఒక గూడు చేసుకునంట అది ఏం చేస్తుందంటే ఆహారం లేకుండా అది ఉండంట. నిజంగా చెప్పాలంటే ఒక కఠోరమైనటువంటి దీక్ష అండి. ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా అది చేసే పని ఏంటంటే దాని యొక్క ముట్టు ఉందో చూసారా, ఆ రాతి కొండకంట అటు ఇటు వేసి పాముతుందంటండి. ఏది? ఈ ముక్కుని, గ్రద్దకున్నటువంటి ఈ ముక్కుని అలా పాముతున్నప్పుడు చాలా రక్తం కారుతూ ఉంటుందంటండి. చాలా రక్తం బలవంతంగా అది ఏం చేస్తుందండి, దాని ముట్టుని ఆ రాతికేసి రాస్తున్నప్పుడు రక్తం కారినప్పటికి కూడా అది దాన్ని పట్టించుకోకుండా దాని ముట్టంట తొడుగులాగా ఊడతా ఉంటుందంటండి. దాని ముట్టు తొడుగులా ఊడుతుందంటే తర్వాత అది చేసే పని ఏంటంటే దాని కాళ్ళకు ఉన్నటువంటి గోర్లు ఉన్నాయి చూసారా, అవి కూడా ఆ యొక్క మరి ఆ రాతికేసి అవి గట్టిగా రాస్తున్నప్పుడు ఎన్ని రోజులు పడుతున్నాయంటే ఎన్ని నెలలు పడుతున్నాయంటే సుమారు 5 నెలలు ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది ప్రియమైన దేవుని వల్ల. ఈ 150 దినాలు కూడా అది ఏం చేస్తుందంటే ఒక కఠోరమైన దీక్ష చేస్తుంది ప్రియమైన దేవుని వల్ల. ఒక గొంగరి పురుగు మరి సుమారు ఒక 20 రోజుల పైనండి తిండి లేకుండా గూళ్ళలోనికి వెళ్ళి కూర్చుని అదేం చేస్తుంది తెలుసండి, తిరిగి సీతాకోక చిలుకగా ఎలా మారుతుందో ఇప్పుడు గ్రద్ద కూడా ఏం చేస్తుంది అంటే తన యొక్క ముక్కును రాల్చింది, తన యొక్క గోళ్లను వదిలేసింది. తర్వాత అది చేసే పని ఏంటంటే అప్పటికి ఆ ముట్టు గట్టి పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే బలవంతంగా దాని రెక్కలకు ఉన్నటువంటి ఈకలన్నీ లాగేసుకుంటుందండి. బలవంతంగా దాని యొక్క రెక్కలకు ఉన్నటువంటి ఈకలన్నీ లాగేసి అది కొన్ని రోజులు ఉన్న తర్వాత మరలా నూతనంగా తయారవుతుందండి. మరలా మంచి ముట్టొచ్చింది, మంచి కాళ్ళకు గోళ్ళు వచ్చినాయి అంట, మంచి రెక్కలను సంపాదించుకుందండి. ఈ 5 నెలలలోనే మరలా సంపాదించుకుని 5 నెలలు కఠోర దీక్ష చేస్తే మరలా 35 సంవత్సరాలు దానికి ఆయుష్ కాలాన్ని మరలా మరలా పైకి ఎగిరిపోద్దండి. సుమారు 10,000 అడుగుల ఎత్తుకి మరలా వెళ్తుంది, మరలా ఎగురుతుంది, మరలా నూతన యవ్వనాన్నది పొందుకుంటుంది. అందుకునే ఈ యొక్క కీర్తన గ్రంథము 103వ కీర్తనలో మనం చూసాం కదా ప్రియమైన దేవుని వారలారా, ఏమని వ్రాయబడింది అంటే పక్షిరాజు యవ్వనం వలె. పక్షిరాజు యవ్వనాన్ని ఎలా తెచ్చుకుంటుందో ఎలా సంపాదించుకుంటుందో మనము కూడా అట్టి రీతిగా ఉండాలని ఇక్కడ పక్షిరాజు అయినటువంటి గ్రద్దను గురించి దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. చూడండి యెషయా భక్తుడు ఒక మాటను మాట్లాడుతూ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనమండి. గ్రద్ద ఎంత సాహసాన్ని అయితే చేసిందో ప్రియమైన దేవుని వారలారా మనకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది దాన్ని చూసినప్పుడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మీరు చూడగలిగితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచెదరు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యెషయా భక్తుడు కూడా ఎవరంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు కూడా ఎలా ఉన్నారంటే నూతన బలాన్ని పొందుకుంటూ ఉన్నారంట. మరి మనం కొంతమంది వృద్ధులైనప్పటికీ కూడా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం.
చాలా చురుకుగా ఉంటారు, చాలా చలాకీగా ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, మేము ఇంకా ఏదో చేయాలి, మేము ఇంకా ఏదో దేవుని సన్నిధిలో మేము ఇంకా ఏదో ఒక పాత్రలుగా వాడబడాలన్నటువంటి చురుకుతనం మనకి వారిలో కనిపిస్తూ ఉంటుంది. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగుదురు, వారు నూతన బలాన్ని పొందుకుందురు, వారు అలసిపోరంట, సొమ్మసిల్లరంట. ఎందుకు అంటే వారికి అలసటే ఉండదు. ఎందుకు అలసట ఉండదు అంటే అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ అంటారు, ఇదిగో నేను బ్రతికి ఉంటే సువార్త మీకు బోధిస్తాను, నేను చనిపోతే దేవుని సన్నిధిలోనికి నేను వెళ్ళిపోతాను. ఎక్కడైనా అలసట ఉందండి ఆయన జీవితంలో? అలసట అనేదే లేదు ప్రియమైన దేవుని వారలారా. కనుక దేవుని యొక్క వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే, వాక్యము కొరకు తృష్టకొని ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో దావీదుగా చెప్తారు కదా, ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లా ఆశపడి ఉందో మనము కూడా వాక్యం కొరకు అట్టి రీతిగా ఆశ కలిగిన వారుగా ఉండాలంట. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఎవరండి? దేవుడు. ఒకవేళ మనిషి తృప్తిపరచలేకపోవచ్చు, ఒకవేళ మనిషి నింపలేకపోవచ్చు, కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే జీవము కలిగినటువంటి దేవుడు. ఆశ గల ప్రతి ప్రాణాన్ని కూడా తృప్తిపరిచేవాడు. మనకి దేవుని సన్నిధిలో మరింతగా మనకి ముందుకు సాగాలని ఉన్నప్పుడు ఆయనే మనల్ని వెన్నుంటి నడిపించి చెయ్యి పట్టుకునంట ఆధ్యాత్మిక బలాన్ని మనకి ఇచ్చంట మనల్ని ముందుకు నడిపిస్తాడంటే ప్రియమైన దేవుని వారలారా. మరి ఇందాక వరకు తల్లిగారు చక్కటి పాటలు పాడారు. చదువుకోలేదండి, చదువుకోపోయినా పాట తర్వాత పాట ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఒక ఆసక్తి ఏంటంటే నా దేవుని సన్నిధిలో నేను కూడా ఒక పాత్రగా వాడబడాలని. నిజంగా మనకు లేని జ్ఞానం, మనకు లేని జ్ఞాపశక్తి వారికి ఇచ్చాడండి దేవుడు. మనకి ఈరోజు ఒక పాట పాడాలంటే చేతిలో పుస్తకం ఉండాలి, ఆ పుస్తకం కూడా కళ్ళార్పకుండా చూస్తూనే పాడతాం మనం. కానీ ఆవిడ చదువు రాకపోయినా కానీ మరి ఎన్ని పాటలండి ఇందాక పాడారు. చదువు రాకపోయినా సరే కళ్ళు మూసుకుని హృదయంతో నిజంగా మరి ఒకనాడు మిరియాము పాడినట్లుగా, మిరియాం చేతిలో పుస్తకం లేదు, హృదయంతో పాడిందండి. అలాగే హృదయపూర్వకముగా హృదయంలో నుండి ఆమె దేవుని సన్నిధిలో దేవుని స్తుతించినట్లుగా మనకు కనిపిస్తోంది ప్రియమైన దేవుని వారలారా. కనుక ఒక గ్రద్దను మనం చూసినప్పుడు రక్తము కారినా కానీ లెక్క చేయలేదండి. ఇదే మాటనే పౌలు గారు చెప్తూ, మనము సువార్తలో ఇంకా రక్తము కారునంతగా మనం ఇంకా పోరాడలేదు అని చెప్తారండి. అంటే ఈరోజు సువార్త అనేది మన జన్మ హక్కు ప్రియమైన దేవుని వారలారా. నాకు పిలుపు రావాలండి, వాళ్ళకి పిలుపు రావాలండి అని చాలామంది అంటున్నారు. కానీ ఇదంతా కాదు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిలో ప్రతి ఒక్కరిని ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. శిష్యుడు అంటే బోధించేవాడు. శిష్యుడు అంటే ఎవరండి? బోధించేవాడు. కనుక మన అందరికీ హక్కు ఏంటంటే సువార్త జన్మ హక్కు. మనం విన్న ప్రతి మాట కూడా చెప్పవలసిన వారమై ఉన్నాం. కనుకనే ఆ రోజు గద్ద ఏం చేస్తుందంటే, నేను మాత్రమే ఆహారం తెచ్చి పెట్టడం కాదు, నేను మాత్రమే ఎగరడం కాదు, మీరు అపవాదం నుంచి మీరు కూడా మీ శత్రువైన పాము నుండి మీరు కూడా రక్షింపబడి మిమ్మల్ని మీరు రక్షించుకొని మీకు మీరు ఆహారం సిద్ధపరచుకోండి, మీరు మీ పిల్లలకు ఆహారాన్ని పెట్టండి అన్నది ఎలా అయితే బోధించిందో మనము కూడా ప్రియమైన దేవుని వారలారా వాక్యం విషయంలో కూడా మనం అట్టి రీతిగానే ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక దేవుడు మనందరికీ మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి చక్కటి వాక్యాన్ని ఇచ్చాడు. మనం ఇంకా వాక్యం విషయంలో రక్తము కారునంతగా ఇంకా సువార్త మనం ప్రకటించలేదండి. మనం ఇంకా ఎలా ఉన్నామో తెలుసా అండి? నిష్ప్రయోజనమైన వారుగానే ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. మనం ఇంకా పనికిరాని పాత్రలుగానే ఉన్నామేమో. దేవుడు పిలుస్తున్నాడు, అమ్మా నిన్ను నేను కడగాలనుకుంటున్నాను, నిన్ను నేను శుద్ధి చేయాలనుకుంటున్నాను, నిన్ను నేను వాడుకోవాలనుకుంటున్నాను. దేవుడు వాడుకుంటే మనం ఎలా ఉంటామంటే అర్హమైన పాత్రలుగా ఉంటాం. దేవుడు వాడుకుంటే మనము యోగ్యమైన పాత్రలుగా మారుతాం ప్రియమైన దేవుని వారలారా. కనుక మనకి గ్రద్ద నేర్పిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, నేను రక్తము కారిన నూతన బలాన్ని పొందుకున్నాను. మీరు ఎంత చక్కటి వాక్యాలు విన్నా మీరు ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడలేకపోతున్నారు అని మనల్ని అడుగుతుందండి. అంటే గ్రద్ద చెప్పినప్పుడు మనం ఇప్పుడు వినాలా? నేను నా గూడునెంత కంచు వేసుకున్నాను, సాతానుడికి దొరకకుండా, శత్రువు దొరకకుండా, మరి మీ కుటుంబాలకి మీరు కంచు వేసుకోలేదేటని మనల్ని అడుగుతుంది గ్రద్ద నిలబడి. మరి సమాధానం ఉందా మన దగ్గర సమాధానం ఉందా? లేదండి, మా ఇంటికి ఒక బోర్డు తగిలించామండి, సాతాండు రాడు అనుకుందా? సాతాండు ఏమైనా వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడు, లేకపోతే సాతాండు ఏదైనా ఒక మనిషి స్వరూపంలో వస్తున్నాడా? లేదు కదా ప్రియమైన దేవుని వారలారా. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనకి గ్రద్ద నేర్పిస్తున్నటువంటి వాస్తవం ఏంటంటే ప్రియమైన దేవుని వారలారా, మనకి నేర్పిస్తున్న గూడు విషయంలో, లేకపోతే మనం ఉంటున్న నివాసం, లేకపోతే మన కుటుంబము
ఇది ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క ఆధీనములో ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అది ఆహారం నిమిత్తము ఎంత స్పీడ్గా వచ్చి ఆహారాన్ని కనిపెట్టి ఆహారాన్ని తీసుకువెళ్తుందో, మనము కూడా వాక్యపు ఆహారం ఎక్కడైతే వినబడుతుందో అక్కడికి వెళ్ళి ఆహారాన్ని మనం స్వీకరించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అలా మనం అందరము కూడా ఉండి ప్రియమైన దేవుని వాళ్ళారా, వ్యర్థమైన వాటిని తీసివేసి మన బుర్రలో నుండి స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని మన హృదయంలో దాచుకుని ఆ వాక్య ప్రకారంగా మనం జీవించి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ వాక్య ప్రకారంగా మనం జీవించాలి. ఈ రోజు మనం చూడగలిగితేనండి, సెకండ్ కంట 2 చనిపోతున్నారంటండి. సెకండ్కి 2 చనిపోతున్నారంట. సెకండ్కి 2 అంటే రోజుకి ఎంతమంది చనిపోతున్నారో లెక్కలు కట్టుకోండి. ఆ రోజుకి ఎంతమంది చనిపోతున్నారో వారిలో మనము లేకుండా ఈరోజు సజీవముగా ఉన్నామంటే మనకేదో పనుంది కాబట్టి దేవుడు ఉంచాడండి. మనకేదో పనుంది కాబట్టి దేవుడు ఉంచాడు. మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఉంచాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్ కాలాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క బలమును, ఈ యొక్క శక్తిని దేవుని పని కొరకు మనం వాడదాం ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం ఆ బలాన్ని పొందుకోవడానికి కఠోరమైన దీక్షలు మనం ఏం చెయ్యక్కలొద్దు, గ్రద్ద చేసినట్లుగా ప్రియమైన దేవుని వాళ్ళారా. కేవలం వాక్యాన్ని విని గ్రహించి వాక్య ప్రకారంగా మన జీవితాల్ని మనం మలుచుకుంటే సరిపోద్దండి. అందుకని ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి మాట గ్రద్ద నేర్పినటువంటి గుణపాఠం ప్రియమైన దేవుని వల్ల. పాఠం కాదండి, గుణపాఠం. మొదట అనుకున్నాము గ్రద్ద నేర్పితే నేను వినాలా, గ్రద్ద చెప్తే నేను వినాలా అనుకున్నాం. కానీ దేవుడు అంటున్నాడు గ్రద్దను చూసి నేర్చుకో అన్నాడు. మనం దేవుని మాట ప్రకారంగా గ్రద్ద చెప్పినది విన్నాము. గ్రద్ద మాటల్లో, గ్రద్ద జీవితంలో ఒక వాస్తవాన్ని చెవి చూసాము. అది మన జీవితాలకు అవసరమైన మాటలు ఉన్నాయి. ఆ మాటలను తీసుకోండి, ఒక మంచి నిర్ణయాన్ని మీరు కలిగి మరి మీ కుటుంబాలని దేవుని వాక్యాలతో కట్టుకుంటారని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. రాత్రికాల సమయం అందు తండ్రి మీ సన్నిధిలో కూడి తండ్రి దేవా, అయ్యా కొన్ని మాటలను గూర్చి మేము మాట్లాడుకుని ఉండగా నా తండ్రి, మీరు చెప్పినట్లుగానే మృగములను గూర్చి విచారించండి అన్నో, పక్షులు మీకు నేర్పుతున్నాయి అన్నట్లుగా తండ్రి ఈ రోజు తండ్రి దేవా, పక్షులకు రాజు అయినటువంటి తండ్రి పక్షిరాజు మాకు నేర్పించినటువంటి మాటలు అయ్యా తండ్రి ఎంతగానో తండ్రి మమ్మల్ని కలవరపెట్టి ఉన్నాయి తండ్రి. కనుక తండ్రి మేము ఆలోచించి తండ్రి దేవా మా జీవితాలు ఎలా ఉన్నాయి, ఆత్మీయ ఆహారం కోసం మేము పరుగులెడుతున్నామా లేదా, మా కుటుంబాలు కంచు వేసుకోవడానికి మేము ప్రార్థనా జీవితాలు కలిగి ఉన్నామా లేదా, నూతన యవ్వనాన్ని పొందుకోవడానికి వాక్యము ద్వారా మేము తండ్రి దేవా మా యొక్క జీవితాలు మలుచుకుంటున్నామా లేదా అని తండ్రి మాకు మేము పరిశీలన చేసుకుని తండ్రి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు మా అందరినీ పురికొల్పారని నమ్ముచున్నాము దేవా తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి, వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కుటుంబాల్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ సరిచేయండి. ఎవరి యొక్క తండ్రి దేవా మనసుల్లో, హృదయాల్లో ఎటువంటి ఆధ్యాత్మిక లోపాలు ఉన్నప్పటికీ ఈ వాక్యం అనే దర్పణములో తండ్రి తమను తాము చూసుకుని తండ్రి అయా సరిదిద్దుకున్నటకు తండ్రి దేవా సరి చూసుకున్నటకు మీరే అవకాశం దయచేస్తారని కోరుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరున వందనాలండి. అందరికీ వందనాలు.